Welcome to IACE. Let us discuss day 4 daily vocabulary. Okay, let us start with the first question. Right, my first question ఎవరు అడిగాడో చూడండి. Which of these words is most nearly the opposite of the word provided? అంటే మనకి ఏమడిగాడంటే యాంటోనమ్ అడిగాడండి. ఏమడిగాడు మనకి యాంటోనమ్. ఏ వర్డ్ కి మనకి యాంటోనమ్ అడిగారో చూడండి. సో క్వైసెంట్ అనే వర్డ్ కి మనకి యాంటోనమ్ అడిగారు. ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే ఈ క్వైసెంట్ అంటే మీనింగ్ ఏంటో తెలియాలి, రైట్? సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆపోజిట్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, రైట్? మరి క్వైసెంట్ అంటే మీనింగ్ ఏంటి మనకి? క్వైసెంట్ అంటే సో నార్మల్ గా క్వైసెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇన్యాక్టివ్ అంటారండి. ఏమంటారు మనకి? ఇన్యాక్టివ్. సో క్వైసెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్యాక్టివ్. ఇన్యాక్టివ్. సో క్వైసెంట్ అంటే మనకి ఏమవుతుంది? ఇన్యాక్టివ్. కాబట్టి మనకి ఆపోజిట్ ఏమైతే మనకి ఆబ్వియస్ గా యాక్టివ్. ఈ క్వశ్చన్ ఈజీనే. సో మనకి ఎప్పుడు ఈజీ అవుతుంది? క్వైసెంట్ అంటే మనకి ఇన్యాక్టివ్ అని తెలిసినప్పుడు మనకి ఈ క్వశ్చన్ ఏమవుతుంది? చాలా ఈజీ అయిపోతుంది, రైట్? సో కాకపోతే ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ క్వైసెంట్ ఇన్యాక్టివ్ ఉంది కదా, సో ఈ థీమ్ కి సంబంధించి, రైట్? సో ఇన్యాక్టివ్ అనే వర్డ్ కి సంబంధించి మనకి ఏదైతే వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్ అన్ని కూడా ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకేనా? రైట్. ఒకేసారి మనం ఇన్యాక్టివ్ కి సంబంధించిన వర్డ్స్ అన్ని కూడా ఒకేసారి నేర్చుకుందాం. సో కాన్సెప్ట్ మనకి ఏంటి? ఇన్యాక్టివ్. ఇక్కడ నేను కొన్ని వర్డ్స్ రాస్తున్నాను చూడండి ఇన్యాక్టివ్. ఓకే, సో ఇనట్, ఓకే, లేటెంట్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ వర్డ్స్ గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవన్నీ మనకి ఏ సెన్స్ ఇస్తాయి? మనకి ఇన్యాక్టివ్ అని సెన్స్ ఇస్తాయి. ఓకే, ఏంటో వర్డ్స్? ఇన్యాక్టివ్, ఇనట్, లేటెంట్, ఓకే, లిథర్జిక్. జాగ్రత్తగా అబ్జర్వ్. ఇవన్నీ కూడా మనకి సో ప్రీవియస్ ఇయర్స్ లో అడిగిన క్వశ్చన్స్, రైట్? సో లేటెంట్, లిథర్జిక్. నెక్స్ట్ మనకి ఏంటంటే ఐడిల్. ఓకేనా? ఐడిఎల్ఈ, ఐడిల్. సో నెక్స్ట్ స్లగ్గిష్. ఓకే, స్లగ్గిష్. నెక్స్ట్ టార్పిడ్. సో నెక్స్ట్ ఇంకా మనకి ఏమొస్తుంది? మనకి క్వైట్ అని చెప్పొచ్చు. క్వైట్. ఇంకేం చెప్పొచ్చు అంటే స్టాగ్నెంట్ అని చెప్పొచ్చు. స్టాగ్నెంట్. చూడండి మనకి ఉన్నాయి. సో ఇన్యాక్టివ్, ఇనట్, లేటెంట్, లిథార్జిక్, ఐడిల్, స్లగ్గిష్, సో టార్పిడ్, క్వైట్, స్టాగ్నెంట్. ఇంకా మనకి డార్మెంట్ అని కూడా చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? డార్మెంట్. సో ఇవన్నీ మనకి ఏం చెప్తాయంటే ఇన్యాక్టివ్ గురించి చెప్తాయండి. అన్ని కూడా మనకి ఏం చెప్తాయి? ఇన్యాక్టివ్, రైట్? సో అయితే వీటిలో మనం కొన్ని వర్డ్స్ మనం డిస్కస్ చేద్దాం, రైట్? సో కొన్ని వర్డ్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. అందులో మనకి సో ఇక్కడ మనకి ఏముంది? ఇన్యాక్టివ్ అంటే మనకు తెలిసింది, రైట్? ఇనట్ అంటే మనకు తెలిసింది, రైట్? సో ఇనట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే నార్మల్ గా మనం ఇనట్ గ్యాసెస్. ఏమంటాం మనం? ఇనట్ గ్యాసెస్. విన్నారా? ఇనట్ గ్యాసెస్ అంటే అవి కెమికల్ రియాక్షన్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయవు. సో కెమికల్ రియాక్షన్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయని గ్యాసెస్ ని ఏమంటామంటే మనం ఇనట్ గ్యాసెస్ అంటాం. ఏమంటాం మనం? ఇనట్ గ్యాసెస్. కాబట్టి మనకి ఆబ్వియస్ గా ఇనట్ అంటే ఆన్సర్ ఏమవుతుంది? మనకి ఇన్యాక్టివ్. ఇనట్ అంటే ఆన్సర్ ఏమవుతుంది? మనకి ఇన్యాక్టివ్. నెక్స్ట్ మనకి ఏముంది? లేటెంట్. అదే విధంగా మనకి కెమికల్ రియాక్షన్స్ గురించి చెప్పేటప్పుడు లేటెంట్ హీట్ అంటారండి. ఏమంటారు? లేటెంట్ హీట్. సో లేటెంట్ హీట్ అన్నప్పుడు మనకి ఏంటంటే ఆ కెమికల్ ప్రాసెస్ లో బై ప్రొడక్ట్ ఉంటుంది కదా, దాన్ని అంటే సో బయటికి కనిపించకుండా ఉండేదాన్ని ఏమంటాం? లేటెంట్ హీట్ అంటాం. కాబట్టి యాక్టివా ఇన్యాక్టివా? ఇన్యాక్టివ్. కాబట్టి దాన్ని మనం ఏమనొచ్చు మనం? సో రైట్, సో లేటెంట్ హీట్ అనొచ్చు, రైట్? ఇనట్ గ్యాసెస్ అంటారు, లేటెంట్ హీట్ అంటారు. దీంతో పాటుగా మనకి ఇంకో వర్డ్ కూడా ఉందండి, రైట్? అదే మనకి ప్యాసివ్ అంటారు కదా, ప్యాసివ్. ఇది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇదన్నా మనకి మీనింగ్ ఏంటి? ఇన్యాక్టివ్, రైట్? సో ఇనట్ గ్యాసెస్, లేటెంట్ హీట్. నెక్స్ట్ మనకి ఏంటంటే లిథార్జిక్. సో లిథార్జిక్ ప్రాసెస్ అంటే మీనింగ్ ఏంటంటే సో వెరీ సో లేజీ, సారీ వెరీ స్లో ప్రాసెస్, లేదంటే ఇన్యాక్టివ్ ప్రాసెస్ మనం ఏమంటామంటే లిథార్జిక్ అంటామండి, రైట్? సో నెక్స్ట్ మనకి ఏముంది? ఐడిల్. ఈ ఐడిల్ గురించి చెప్పేటప్పుడు ఇక్కడ మీకు కొన్ని వర్డ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఆ వర్డ్స్ వినండి, రైట్? అవి ఏంటంటే మనకి ఇలా వచ్చింది అనుకోండి, రైట్? సో ఐడియల్ అనే ఒక వర్డ్ ఉంటుంది. ఓకే, ఐడియల్. నెక్స్ట్ మనకి ఏముంటుందంటే ఐడోల్. ఓకేనా? నెక్స్ట్ మనకి ఏముంటుందంటే ఐడిల్. ఈ త్రీ వర్డ్స్ కూడా మనకి ఇంపార్టెంటే. ఓకేనా? ఏంటో వర్డ్స్? ఐడియల్, ఐడోల్, ఐడిల్. సో ఐడియల్ అంటే మీనింగ్ ఏంటంటే పర్ఫెక్ట్ అండ్. ఐడియల్ అంటే మీనింగ్ ఏంటి? పర్ఫెక్ట్. ఐడియల్ మీన్స్ వాట్? పర్ఫెక్ట్. మనకి ఐడియల్ కపుల్ అన్నప్పుడు మనకి ఏంటంటే పర్ఫెక్ట్ కపుల్ అండ్, రైట్? సో ఐడియల్ ప్రొసీజర్ అన్నప్పుడు మనకి ఏంటంటే పర్ఫెక్ట్ ప్రొసీజర్. సో ఎప్పుడైనా మనకి ఐడియల్ అన్నామంటే మనకి మీనింగ్ ఏంటి? పర్ఫెక్ట్. ఐడియల్ సిచ్యువేషన్ అంటే మీనింగ్ ఏంటి? పర్ఫెక్ట్ సిచ్యువేషన్, రైట్? నెక్స్ట్ మనకి ఏముంది? ఐడోల్.
ఐడోల్ అంటే మీనింగ్ ఏంటంటే స్టాచ్యూనే ఏమంటారు ఐడోల్. సో ఐడోల్ అంటే మీనింగ్ ఏంటి స్టాచ్యూ. ఐడోల్ అంటే మీనింగ్ ఏంటి స్టాచ్యూ. నెక్స్ట్ మనకి ఏముంది ఐడిల్. సో ఐడిల్ అంటే ఇప్పుడే ఏమనుకున్నాం మనం, సో ఏ పని చేయకుండా ఉంటే దాన్ని ఏమంటాం ఐడిల్. అంటే యాక్టివా ఇన్యాక్టివా ఇన్యాక్టివ్. కాబట్టి ఈ వర్డ్స్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు రైట్. ఏంటవి ఐడియల్, ఐడోల్, ఐడిల్. ఐడియల్ అంటే మీనింగ్ ఏంటి పర్ఫెక్ట్, ఐడోల్ అంటే మీనింగ్ ఏంటి స్టాచ్యూ, ఐడియల్ అంటే మీనింగ్ ఏంటి ఇన్యాక్టివ్. కాబట్టి ఐడియల్ అంటే ఏమైతుంది మనకి ఇన్యాక్టివ్. నెక్స్ట్ మనకి ఏముంది స్లగ్గిష్. ఈ వర్డ్ గుర్తుపెట్టుకున్నాడు. స్లగ్గిష్ ప్రాసెస్ అన్నప్పుడు మనకి ఏంటంటే ఇన్యాక్టివ్ అని, లేదంటే స్లో. సమ్ టైమ్స్ ఈ స్లగ్గిష్ ని మనం ఏమనొచ్చు అంటే స్లో అని కూడా అనొచ్చు అండి. స్లగ్గిష్ ఏమనొచ్చు మనం స్లో ప్రాసెస్ లేదంటే స్లగ్గిష్ ప్రాసెస్ అంటారు రైట్. నెక్స్ట్ మనకి ఏముందంటే టార్పిడ్. ఏముందండి మనకి టార్పిడ్. సో టార్పిడ్ ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మీకు ఒక న్యూమోనిక్ చెప్తా. సో న్యూమోనిక్ అంటే అలా డిస్కస్ చేసాం కదా మనకి ఏంటి మెమరీ ట్రిక్స్ అని రైట్. సో న్యూమోనిక్స్ మనకి ఏంటంటే మెమరీ ట్రిక్స్. టార్పిడ్ కి ఏం గుర్తుపెట్టుకుంటారంటే టార్పిడ్ టార్టాయిస్. ఏమనుకుంటారండి టార్పిడ్ టార్టాయిస్. ఏమనుకుంటారు టార్పిడ్ టార్టాయిస్. సో టార్టాయిస్ ఎలా ఉంటుంది చాలా లేజీగా, చాలా స్లోగా, చాలా ఇన్యాక్టివ్ గా ఉంటుంది కదా. కాబట్టి మనకి టార్పిడ్ అంటే మనకి ఏమవుతుంది సో లేజీ లేదంటే ఇన్యాక్టివ్ లేదంటే స్లో లేదంటే ఇన్యాక్టివ్ అని తీసుకోవచ్చు. స్లో లేదంటే ఇన్యాక్టివ్. కాబట్టి టార్పిడ్ అంటే మనకి ఏమవుతుంది సో ఇన్యాక్టివ్. కాబట్టి ఎలా గుర్తుపెట్టుకుంటారు టార్పిడ్ టార్టాయిస్ గుర్తుపెట్టుకో. నెక్స్ట్ మనకి ఏముంది క్వైట్. సో క్యూయుఐ ఇట్ షుడ్ బి క్యూయుఐఈటి ఉండాలండి. ఒక స్పెల్లింగ్ మనకి ఇట్ షుడ్ బి ఐఈటి క్వైట్. ఓకే సో క్యూయుఐఈటి క్వైట్. ఓకే సో కాబట్టి మనకి ఇది కూడా మనకి ఏమవుతుంది మనకి ఇన్యాక్టివే. నెక్స్ట్ మనకి ఏముంది స్టాగ్నెంట్. స్టాగ్నెంట్ గురించి చెప్పినప్పుడు మనం ఏమంటాము స్టాగ్నెంట్ వాటర్ అంటాం కదా. స్టాగ్నెంట్ వాటర్. స్టాగ్నెంట్ వాటర్ అంటే కదలకుండా ఉండే వాటర్ నే ఏమంటాం మనం స్టాగ్నెంట్ వాటర్ అంటాం. కాబట్టి యాక్టివా ఇన్యాక్టివా ఇన్యాక్టివే. అదేవిధంగా డోర్మెంట్ గా ఉన్నారంటే మీనింగ్ ఏంటి యాక్టివా ఇన్యాక్టివా ఇన్యాక్టివ్. డోర్మంట్ అంటే మీనింగ్ ఏంటి ఇన్యాక్టివ్. డోర్మెంట్ అంటే మీనింగ్ మనకి ఇన్యాక్టివ్. సో నార్మల్ గా డోర్ మ్యాట్ అనేది ఏం చేస్తాం మనకి ఎలా న్యూమోనిక్ చెప్తాం రైట్. సో డోర్మెంట్ ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే డోర్ మ్యాట్ అని చెప్పి ఒక న్యూమోనిక్ గుర్తుపెట్టుకోండి రైట్. సో డోర్ మ్యాట్ ఏం చేస్తుంది ఇంటి దగ్గర అలా ఉంటుంది, అది ఇంకేం పని ఉండదు కదా, జస్ట్ అలానే ఉంటుంది. అలా ఉంటే అది యాక్టివా ఇన్యాక్టివా ఇన్యాక్టివ్ అలా గుర్తుపెట్టుకోండి రైట్. సో డోర్మెంట్ అంటే మీనింగ్ ఏంటి మనకి ఇన్యాక్టివ్. ఇంక మనకి ఏముంది ప్యాసివ్. నార్మల్ గా యాక్టివ్ ప్యాసివ్. యాక్టివ్ గా లేకపోతే ఏమనుకోవచ్చు మనం ప్యాసివ్ గా అనుకోవచ్చు అండి రైట్. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకి యాక్టివ్ స్మోకింగ్ ఉంటుంది, ప్యాసివ్ స్మోక్ ఉంటుంది ఉండగా. యాక్టివ్ స్మోకింగ్ అంటే యాక్టివ్ గా వాడు సిగరెట్ కొనుక్కొని వాడు తాగితే దాన్ని ఏమంటాం యాక్టివ్ స్మోకింగ్ అంటాం. అలా కాకుండా ఎవరైనా సరే సిగరెట్ తాగుతుంటే వాళ్ళు గాలి పీలుస్తున్నారు అనుకోండి, దాన్ని ఏమంటామంటే ప్యాసివ్ స్మోకింగ్ అంట. అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేకుండా వాళ్ళ పైన ఎఫెక్ట్ జరిగితే దాన్ని ఏమంటామంటే ప్యాసివ్ అంటాం. అంటే యాక్టివా ఇన్యాక్టివా ఇన్యాక్టివ్. కాబట్టి సో ఇన్యాక్టివ్ అనే సెన్స్ మనం ఏం తీసుకోవచ్చు అంటే ప్యాసివ్ అని కూడా తీసుకోవచ్చు అండి. యాక్టివ్ గా లేరని సెన్స్ లో. కాబట్టి ఈ వర్డ్స్ మళ్ళీ ఒకసారి చూడండి రైట్. ఇక్కడ మనం ఏం డిస్కస్ చేస్తున్నాము ఇన్యాక్టివ్ అనే ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం రైట్. సో ఇన్యాక్టివ్ కి మనం ఏమనొచ్చు మనం ఇనెట్ అనొచ్చు, లేటెంట్ అనొచ్చు, లిథార్జిక్ అనొచ్చు, ఐడిల్ అనొచ్చు, స్లగ్గిష్ అనొచ్చు, టార్పిడ్ అనొచ్చు, క్వైట్ అనొచ్చు, స్టాగ్నెంట్ అనొచ్చు, డోర్మెంట్ అనొచ్చు, ప్యాసివ్ అనొచ్చు రైట్. అగైన్ మనం ఏం నేర్చుకున్నాం ఐడియల్, ఐడోల్, ఐడిల్. ఓకేనా సింపుల్ గుర్తుపెట్టుకోండి రైట్. ఇవన్నీ మనకి ఏంటి సినోనిమ్స్. వీటికి మనకి ఒకవేళ యాంటోనిమ్స్ అడిగాడు అనుకోండి. ఓకే వీటికి యాంటోనిమ్స్ మనకి ఏమవుతుంది మనకి సో యాక్టివ్ ఏమవుతుంది మనకి యాక్టివ్. లేదంటే సమ్ టైమ్స్ దీన్ని మనం ఏమనొచ్చు డైనమిక్ అని కూడా అనొచ్చు లేదా. సో డైనమిక్ యాక్టివ్ లేదంటే డైనమిక్, యాక్టివ్ లేదంటే డైనమిక్ ని ఆన్సర్స్ గా తీసుకోవచ్చు. ఓకేనా సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ వర్డ్స్ అన్నిటి మనం ఒకేసారి గుర్తుపెట్టుకొని వీటిపైన మనకి ఎగ్జామినేషన్ లో ఎప్పుడైనా సరే క్వశ్చన్ అడిగితే సో డైరెక్ట్ గా మనం ఆన్సర్ చేసే పొజిషన్ లో ఉండాలి. ఓకేనా సో విత్ దిస్ we can answer this question. ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం రైట్. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఏమడిగాడు మనకి క్వైసెంట్. సో ఏమడిగాడు మనకి క్వైసెంట్ అంటే ఏమనుకున్నాం ఇన్యాక్టివ్. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది యాక్టివ్. ఇది కాకుండా మనకి రిమైనింగ్ వర్డ్స్ చూద్దాం రైట్. రిమైనింగ్ మనకి ఏముంది లాకాడిసికల్. ఓకే సో ఇక్కడ మనకి ఫస్ట్ మనకి లాకాడిసికల్ అంటే మీనింగ్ ఏంటో చూద్దాం రైట్. సో మనకి లాకాడిసికల్ అంటే మీనింగ్ ఏంటంటే సో లేజీ అని చెప్పొచ్చు అండి. ఓకేనా సో లేజీ అని చెప్పొచ్చు, లేదంటే అన్ఎంథూజియాస్టిక్ అని చెప్పొచ్చు. సో ఏం చెప్పొచ్చు మనం లేజీ లేదంటే అన్ఎంథూజియాస్టిక్ అని చెప్పొచ్చు. లేజీ లేదంటే అన్ఎంథూజియాస్టిక్. సో ఒకవేళ మనకి ఎవరైనా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారనుకోండి వాళ్ళని ఏం చెప్పొచ్చు అంటే మనం సో రైట్ సో ఆపోజిట్ రైట్. లేజీకి అన్ఎంథూజియాస్టిక్ ఆపోజిట్ తీసుకోవచ్చు మనం ఎంథూజియాస్టిక్ అని తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు మనం ఎంథూజియాస్టిక్. లేదంటే వీళ్ళని ఏమనొచ్చు మనం ఈగర్ అనొచ్చు. ఏమనొచ్చు ఈగర్. లేదంటే ఒక వర్డ్ ఉంది ఇంపార్టెంట్ వర్డ్ అదేంటి మనకి జెలస్. ZEALOUS. ఈ జాతికి అబ్జర్వ్ చేయండి రైట్. ZEALOUS. ఎందుకంటే ఇలాంటిదే మనకి ఇంకో వర్డ్ ఉంటుందండి, అదే మనకి ఏంటి జెలస్.
ఎందుకంటే ఈ టూ వర్డ్స్ మధ్య మనం కన్ఫ్యూజ్ కాకూడదు. మళ్ళీ ఒకసారి చూడండి, ఇది జెడ్, ఇదేంటి జే. సో మనకి ఈ జేలెస్ అంటే మీనింగ్ ఏంటి? ఈగర్నెస్ ఆర్ ఎంతూజియాస్టిక్. జెడ్ వస్తే కాకుండా జే వచ్చింది అనుకోండి, జే వస్తే ఈ జేలెస్ మీనింగ్ ఏంటంటే ఎన్విఎస్ అని. ఏమంటాం మనం? ఎన్విఎస్. ఎన్విఎస్ అంటే మీనింగ్ ఏంటంటే అసూయ అంటామని. తెలుగులో ఏమంటాము? అసూయ. అసూయ పడ్డాన్ని ఏమంటామంటే జలస్ అంటాం. దానికి మీనింగ్ ఏమొస్తుంది మనకి? ఎన్విఎస్. అలా కాకుండా ఇంకో జీలస్ అనే మీనింగ్ ఉంది కదా, జెడ్ వస్తే మీనింగ్ ఏంటి? ఈగర్నెస్ ఆర్ ఎంతూజియాస్టిక్, రైట్? అలా ఈగర్నెస్ లేకపోయినా, ఎంతూజియాస్టిక్ గా లేకపోయినా దాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే సో లేజీ అని చెప్పొచ్చు, లేదంటే అన్ ఎంతూజియాస్టిక్ అని చెప్పొచ్చు. దాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే లేక డిసికల్ అని చెప్పొచ్చు, లేక డిసికల్. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోండి. సో ఏ కూడా మనకి ఆన్సర్ కాదు కదా. నెక్స్ట్ మనకి ఏముందంటే డల్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే డల్ గురించి మీకు కొన్ని వర్డ్స్ నేను చెప్తా, చాలా ఇంపార్టెంట్ వర్డ్స్, మనకి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ లో అడిగిన వర్డ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి, ఓకేనా? సో దేని గురించి? డల్ గురించి. సో డల్ కి మనకి యాంటోనిమ్ ఏమవుతుంది? సో ఎగ్జైటింగ్ అవుతుంది. ఏమవుతుంది మనకి? ఎగ్జైటింగ్. సో డల్ గురించి కూడా వర్డ్స్ డిస్కస్ చేద్దాము, ఎగ్జైటింగ్ గురించి కూడా మనం వర్డ్స్ డిస్కస్ చేద్దాం, రైట్? ఫస్ట్ అయితే మనం డల్ గురించి వర్డ్స్ డిస్కస్ చేద్దాం, రైట్? సో డల్ మనకి ఏమనొచ్చు అంటే మనం ఫస్ట్ గా మండేన్ అనొచ్చండి. ఏమనొచ్చు మనం? మండేన్. ఓకే. సో నెక్స్ట్ ఇంకేమనొచ్చు అంటే మనం రైట్, సో మోనోటోనస్. మోనోటోనస్ అని చెప్పొచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఏం చెప్పొచ్చు అంటే బనాల్. BANAL, బనాల్ అని చెప్పొచ్చు. సో మండేన్ అని చెప్పొచ్చు, మోనోటోనస్ అని చెప్పొచ్చు, బనాల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏం చెప్పొచ్చు అంటే ప్రోజియాక్ అని చెప్పొచ్చు. ఓకే. సో ప్రోజియాక్ అని చెప్పొచ్చు. ఇవన్నీ మనకి ఏంటి? డల్ గురించే. సో మనకి ఏమున్నాయి ఇక్కడ మనకి? సో మండేన్ అనే వర్డ్ ఉంది, సో మోనోటోనస్ అనే వర్డ్ ఉంది, సో బనాల్ అనే వర్డ్ ఉంది, సో ప్రోజియాక్ అనే వర్డ్ ఉంది. ఇవన్నీ మనకి ఏం చెప్తాయి మనకి? సో డల్ లేదంటే బోరింగ్. దీంతో పాటు మనకి సో ఒకవేళ ఇండోలెంట్ అనే వర్డ్ తీసుకున్నాం, సో ఇండోలెంట్ మనకి లేజీ వస్తుందండి, రైట్? అది పక్కన పెట్టండి, ఉంది కదా ఇండోలెంట్. బోరింగ్ కాకుండా ఇది ఏమొస్తుంది మనకి? లేజీ అని వస్తుంది. ఇది పక్కన పెట్టండి, లేజీ. ఇక్కడ ఈ కాన్సెప్ట్ కాకుండా వేరే, అది గుర్తుపెట్టుకోండి, బట్ ఇంపార్టెంట్ వర్డ్, రైట్? ఇండోలెంట్ మనకి ఏంటి? లేజీ. అది కాకుండా మనకి డల్ అంటే ఏం తీసుకోవచ్చు మనం? మండేన్ యాక్టివిటీస్ అని తీసుకోవచ్చు, మోనోటోనస్ యాక్టివిటీస్ అని తీసుకోవచ్చు, ఇంకా బనాల్ అని తీసుకోవచ్చు, ఇంకేం తీసుకోవచ్చు మనకి? ప్రోజియాక్. వీటన్నిటికి మన మీనింగ్ ఏంటి? డల్లే. ఇప్పుడు మనకి ఏం చేద్దామంటే దీనికి ఆపోజిట్ మనం ఏం తీసుకోవచ్చు మనం? సో లేదంటే ఇంకో వర్డ్ చెప్తుంది చూడండి, హమ్ డ్రమ్. ఏం తీసుకోవచ్చు అంటే హమ్ డ్రమ్ అనే వర్డ్ కూడా తీసుకోవచ్చు అండి, హమ్ డ్రమ్. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఏ వర్డ్స్ అవి మనకి? మండేన్ అనే వర్డ్ ఉంది, సో మోనోటోనస్ అనే వర్డ్ ఉంది, బనాల్ అనే వర్డ్ ఉంది, ప్రోజియాక్, హమ్డ్రమ్. సో వీటిలో మనకి మండేన్ అనే వర్డ్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఒక న్యూమోనిక్ చెప్తాను చూడండి. ఆ న్యూమోనిక్ ఏంటంటే మండే. ఇది మనం చదువుతున్నప్పుడు ఎలాగ ఉంది మనకి? మండే. సో మండే రోజు మనం ఎలా ఫీల్ అవుతాం? మనకి ఆఫీస్కి వెళ్ళాలన్నా, సో లేదంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలన్నా ఎలా ఫీల్ అవుతాం? మనం చాలా సో డల్ గా, బోరింగ్ గా ఫీల్ అవుతామా లేదా? కాబట్టి మండేన్ అంటే ఏమైంది మనకి? డల్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎగ్జైటింగ్ అనే వర్డ్ కి సో వర్డ్స్ ఏమున్నాయో చూద్దాం, రైట్? ఎగ్జైటింగ్. సో నార్మల్ గా ఎగ్జైటింగ్ మనం ఏమనొచ్చు? మనం థ్రిల్లింగ్ అనొచ్చండి. ఏమనొచ్చు మనం? థ్రిల్లింగ్. సో థ్రిల్లింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏం చెప్పొచ్చు మనం? రౌజింగ్ అని చెప్పొచ్చు, ROUSING. సో థ్రిల్లింగ్, రౌజింగ్, లేదంటే ఏం చెప్పొచ్చు అంటే స్టిర్రింగ్ అని కూడా చెప్పొచ్చు, ఓకేనా? స్టిర్రింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకేం చెప్పొచ్చు అంటే సో రైట్ ఇంటాక్సికేటింగ్ అని చెప్పొచ్చు, ఇంటాక్సికేటింగ్. సో ఇంటాక్సికేటింగ్ అని చెప్పొచ్చు, లేదంటే ఎగ్జిలరేటింగ్ అని చెప్పొచ్చు. సో ఈ ఎగ్జిలరేటింగ్ అనే వర్డ్ మనకి ఎగ్జామినేషన్ లో చాలా సార్లు అడిగాడండి, ఎగ్జిలరేటింగ్. ఓకే. సో ఎగ్జిలరేటింగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ఎగ్జైటింగ్. ఎగ్జిలరేటింగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ఎగ్జైటింగ్. ఇప్పుడు మనకి ఈ లాజిక్ చూద్దాం, రైట్? సో ఇంటాక్సికేటింగ్ అంటే ఇంకో మీనింగ్ కూడా ఉందండి. ఇంటాక్సికేటింగ్ ఇంకో మీనింగ్ ఏంటంటే ఆల్కహాలిక్ అని చెప్పొచ్చు, ఓకేనా? ఇంటాక్సికేటింగ్ ఇంకో మీనింగ్ మనకి ఏముంది? ఆల్కహాలిక్. ఎవరైతే ఆల్కహాల్ బాగా తీసుకుంటారో, సో బాగా కన్జ్యూమ్ చేస్తారో అలాంటి వాళ్ళు ఏమనొచ్చు అంటే ఇంటాక్సికేటింగ్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఒకసారి చూడండి మనకి ఏమున్నాయండి? ఎగ్జైటింగ్ అనే వర్డ్కి మనం ఏం చెప్పొచ్చు? థ్రిల్లింగ్ అని చెప్పొచ్చు, రౌజింగ్ అని చెప్పొచ్చు, స్టిర్రింగ్ అని చెప్పొచ్చు, ఇంటాక్సికేటింగ్ అని చెప్పొచ్చు, ఎగ్జిలరేటింగ్ అని చెప్పొచ్చు. ఇవన్నీ మనకి ఏంటి? ఎగ్జైటింగ్. అలా కాకుండా డల్ అని చెప్పడానికి మనకి ఏ వర్డ్స్ ఉన్నాయి మనకి? మండేన్ అనే వర్డ్ ఉంది, మోనోటోనస్ అనే వర్డ్ ఉంది, బనాల్ యాక్టివిటీస్, లేదంటే ప్రోజియాక్ అని చెప్పొచ్చు, లేదంటే హమ్డ్రమ్ అని చెప్పొచ్చు. ఈ థీమ్ అనేది మీరు ఇప్పుడు కూడా గుర్తుండాలి మీకు. ఎగ్జామినేషన్ లో ఈ డల్ పైన కానీ లేదంటే ఎగ్జైటింగ్ పైన కానీ మనకి క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్ అనేది మనకి మిస్ కాకూడదండి. సో అదే విధంగా వీటికి అడిషనల్ గా మీకు ఏమైనా వర్డ్స్ కానీ మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు
చదువుతున్నప్పుడు కానీ, న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు కానీ, ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కానీ, సో ఇలాంటి వర్డ్స్ కాకుండా ఇంకేమైనా, ఈ వర్డ్స్ కాకుండా ఇంకేమైనా వర్డ్స్ డల్ గురించి కానీ, లేదా ఇంకేమైనా వర్డ్స్ ఎగ్జైటింగ్ గురించి ఉన్నాయనుకోండి, వాటిని ఈ లిస్ట్ కి మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది ఇలా ఉండాలి. అంటే ఒక వర్డ్ నేర్చుకుంటున్నామంటే ఆ వర్డ్ తో ఉన్న థీమ్ మొత్తాన్ని, ఆ ఐడియా మొత్తాన్ని ఒకేసారి నేర్చుకుంటే మనకి ఎగ్జామినేషన్ లో చాలా ఈజీగా మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేసేయచ్చు. కాబట్టి సో ఇది గుర్తుపెట్టుకోండి, డల్ ఇంకా ఎగ్జైటింగ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్వశ్చన్కి వద్దాం, రైట్? సో క్వశ్చన్కి వచ్చినట్టయితే రైట్, క్వశ్చన్ మనకి ఇంకా అవసరం, డల్ అయిపోయింది కదా, సో ఇంకేమో మనకి ప్రెసెంట్. ఇప్పుడు మనకి ఈ ప్రెసెంట్ అంటే ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి, రైట్? సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, మనకి ప్రెసెంట్. దీన్ని బ్రేక్ చేస్తే మనకి ఏమొచ్చిందంటే, రైట్, సో బ్రేక్ చేస్తే మనకి ఏమొచ్చింది, ప్రీ సైంట్. నార్మల్ గా ప్రీ అంటే ముందు, ప్రీ అంటే ఏంటి, ముందు. సో మనకి సైంట్ అంటే మీనింగ్ ఏంటంటే నాలెడ్జ్ అండి. సైంట్ అంటే మీనింగ్ ఏంటి, మనకి నాలెడ్జ్. సో ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఏదైనా ఒక ఈవెంట్ అనేది జరగక ముందే మనకి తెలిసిపోతే దాన్ని ఏమంటామంటే ప్రీ సైంట్ అంటామండి. సో ఏదైనా ఒక ఈవెంట్ అనేది జరగక ముందే మనకు తెలిసిపోద్దని ఏమంటాము, ప్రీ సైంట్. ఎందుకంటే ప్రీ అంటే ఏంటి, ముందుగానే తెలిసిపోద్దని ఏమంటామంటే ప్రీ సైంట్ అంటాం, రైట్? ఇలాంటిది మీకు ఈ సైంట్ అనే వర్డ్ ఇంకోటి చెప్తాను చూడండి, రైట్? నార్మల్ గా మనకి ఏముంటుందంటే ఓమ్ని సైంట్, విన్నారా? ఓమ్ని సైంట్, ఓకే. సో ఓమ్ని సైంట్ మనకి, సైంట్ అంటే మనకి ఏంటి, నాలెడ్జ్. ఓమ్ని అంటే మనకి ఏంటి, ఆల్. ఎప్పుడంటే మీకు ఓమ్ని వస్తే మీనింగ్ ఏంటంటే ఆల్ వస్తుందండి. ఓమ్ని అంటే మీనింగ్ ఏంటి, ఆల్. అంటే మీనింగ్ ఏంటండి, అన్లిమిటెడ్ నాలెడ్జ్, ఓకే. సో ఓమ్నిస్ అంటే మీనింగ్ ఏంటి, పర్సన్ విత్ అన్లిమిటెడ్ నాలెడ్జ్. పర్సన్ విత్ అన్లిమిటెడ్ నాలెడ్జ్ వాళ్ళని ఏమంటామంటే మనం ఓమ్ని సైంట్ అంటామండి. ఏమంటాం మనం, ఓమ్ని సైంట్. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ ఉంది ఓమ్ని అంటే ఆల్. ఇప్పుడు వచ్చి మనకి ఓమ్ని, సపోజ్ ఓమ్ని ప్రెజెంట్ అన్నాం అనుకోండి. ఓమ్ని ప్రెజెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రెజెంట్ ఎవ్రీవేర్, ప్రతి చోట ఉంటే ఏమంటాము, ఓమ్ని ప్రెజెంట్ అంటాం. ప్రతి చోట ఉంటే ఏమంటాము, ఓమ్ని ప్రెజెంట్ అంటాం, రైట్? సో అన్ని విషయాలు తెలిస్తే ఎంటైర్ నాలెడ్జ్ ఉంటుందని ఏమంటాము, ఓమ్ని సైంట్. కాబట్టి ఇక్కడ మనకి ప్రీ సైంట్ అంటే మీనింగ్ ఏంటి, సైంట్ అంటే నాలెడ్జ్, ప్రీ అంటే ముందుగానే. అంటే ఏదైనా ఒక ఇష్యూ గురించి, ఏదైనా ఒక టాపిక్ గురించి మనకి ముందుగానే తెలిసిపోతే దాన్ని ఏమంటాం మనం, ప్రీ సైంట్. అలా ముందుగానే తెలిస్తే దానికోసం మనకి కొన్ని వర్డ్స్ ఉన్నాయండి, రైట్? ఆ వర్డ్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం, రైట్? ఆ వర్డ్స్ లో మనకి ఫస్ట్ వర్డ్ మనకి నార్మల్గా ఏమంటాం, దాన్ని ప్రెడిక్ట్ అంటాం కదా, ప్రెడిక్ట్, ఓకే. అలా ప్రెడిక్ట్ చేయగలిగితే వాటి కోసం కొన్ని వర్డ్స్ మన దగ్గర ఉన్నాయి, రైట్? ఆ వర్డ్స్ మనం డిస్కస్ చేద్దాం, రైట్? ఆ వర్డ్స్ మనకి ఫస్ట్ వర్డ్ మనకి ఏంటంటే, అలాంటి వాళ్ళని ఏమనొచ్చు మనం, విజనరీ అనొచ్చండి. ఏమనొచ్చు మనం, విజనరీ. సో విజనరీ. లేదంటే సో పీపుల్ విత్ ఏమనొచ్చండి మనం, ఫోర్ సైట్ అని చెప్పొచ్చు. పీపుల్ విత్ ఫోర్ సైట్ అని చెప్పొచ్చు, ముందుగానే వాళ్ళకి తెలిసిపోతుంది, రైట్? సో విజనరీ అని చెప్పొచ్చు, ఫోర్ సైట్ అని చెప్పొచ్చు. లేదంటే ఏం చెప్పొచ్చు అంటే ప్రాఫెటిక్ అని చెప్పొచ్చు, ప్రాఫెటిక్ అని చెప్పొచ్చు. ప్రాఫెసీ అంటారు కదా, రైట్? ప్రాఫెటిక్ అంటే ముందుగానే చెప్పేయడం, రైట్? నెక్స్ట్ మనకి ఏంటంటే సో ప్రోగ్నోస్టిక్ అని కూడా చెప్పొచ్చు. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ముందుగానే చెప్పేస్తారండి. అదేవిధంగా క్లెయిర్ ఓయంట్ అంటారు, రైట్? క్లియర్, CLAIRVOYANT, క్లెయిర్ ఓయంట్. మనకి ఎగ్జామినేషన్ లో ఈ క్లెయిర్ ఓయంట్ అనే వర్డ్ చాలా సార్లు అడిగాడండి. అంటే మీనింగ్ ఏంటి, మనకి ముందుగానే చెప్పేయడం, రైట్? మళ్ళీ ఒకసారి చూడండి మనకి, సో ప్రీ సైంట్. సైంట్ అంటే ఏమనుకున్నాము, నాలెడ్జ్. ప్రీ అంటే ఏంటి, ముందు. సో ముందుగానే దేని గురించి మనకి నాలెడ్జ్ ఉంటే దాన్ని ఏమంటాం మనం, ప్రీ సైంట్ అంటాం. దాన్ని ఏమనొచ్చు మనం, ప్రిడిక్ట్ చేసే క్యాపబిలిటీ, రైట్? సో అలా కాకుండా మనకి ఓమ్ని సైంట్ అంటే మీనింగ్ ఏంటి, సైంట్ అంటే నాలెడ్జ్, ఓమ్ని అంటే ఆల్. సో అన్లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటే అలాంటి వాళ్ళని ఏమంటాం మనం, ఓమ్ని సైంట్ అంటాం, రైట్? రిమైనింగ్ మనకి ఏం తెలియాలి, ఇలాంటి కాన్సెప్ట్, రైట్? ప్రీ సైంట్ అనే దానికి మనకి సినోనిమ్స్ ఏం తీసుకోవచ్చు మనం, విజనరీ అని తీసుకోవచ్చు, ఫోర్ సైట్ అని తీసుకోవచ్చు, ప్రొఫెటిక్ అని తీసుకోవచ్చు, ప్రోగ్నోస్టిక్ అని తీసుకోవచ్చు, క్లియర్ ఓయన్స్ అని తీసుకోవచ్చు అండి, రైట్? సో కాబట్టి ఈ వర్డ్స్ అన్ని కూడా మనకి ఈజీగా గుర్తుండాలి, రైట్? సో గుర్తుపెట్టుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. ఎందుకంటే మనం ఏదైనా ఒక వర్డ్ నేర్చుకున్నామంటే ఆ వర్డ్ కి రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం ఒకేసారి నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది, రైట్? ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఏముంది, ఫోర్ సైట్ అనే వర్డ్ ఉంది కదా. సో ఇక్కడ మనకి ఫోర్ సైట్ లాంటి వర్డే మనకి ఇంకో వర్డ్ ఉందండి, రైట్? దాన్ని ఏమంటామంటే హిండ్ సైట్ అంటారు. ఏమంటారు, హిండ్ సైట్. ఈ వర్డ్ మనకు తెలియాలి, ఓకే? హిండ్ సైట్, ఓకేనా? మనకి ఫోర్ సైట్ ఉంది, హిండ్ సైట్. రెండింటి మనకి ఏముంది, SIGHT. ఇక్కడ మనకి ఏముంది, ఫోర్ ఉంది. ఇక్కడ మనకి ఏముంది, హిండ్. సో ఫోర్ అంటే ఏంటి, ముందండి. సపోజ్ ఇలా అన్నాం అనుకో, రైట్? B4 మనం ఏమంటాము, B4. ఇందులో మనకి బి అంటే ఉండడం, ఫోర్ అంటే ముందుంటే ఏమంటాం మనం, బిఫోర్ అంటాం. బిఫోర్ కి ఆపోజిట్ మనకి ఏంటి, బి హైండ్ అంటాం. ఏమంటాము, బి హైండ్. సో మనకి బి అంటే ఉండడం, హైండ్ అంటే వెనక. లాజిక్ అర్థం అవుతుందా? సో B4, బి అంటే ఏంటి, ఉండడం. ముందు, ఫోర్ అంటే ముందుంటే బిఫోర్ అంటాము, వెనకుంటే ఏమంటాం, బిహైండ్ అంటాం. కాబట్టి బి అంటే ఉండడం, హైండ్ అంటే ఏంటి, వెనక. సో మనకి ఫోర్ సైట్ అంటే ముందు చూపు, ముందుగానే ఈవెంట్స్ గురించి తెలిసిపోద్దని ఏమంటాము, ఫోర్ సైట్ అంటాం. మరి హిండ్ సైట్ అంటే ఎప్పుడైనా సరే
ఒక యాక్టివిటీ అనేది జరిగిన తర్వాత మాత్రమే మనకి తెలిస్తే దాన్ని ఏమంటామంటే హిండ్ సైట్ అంటామని, రైట్? ఎప్పుడైనా సరే ఒక ఈవెంట్ అనేది జరగక ముందే మనకు తెలిసిపోతే దాన్ని ఏమంటాము? ఫోర్ సైట్ అంటాము. అలా కాకుండా ఎప్పుడైనా సరే ఒక ఈవెంట్ జరిగిన తర్వాత ఆ ఈవెంట్ గురించి మనకు తెలిస్తే దాన్ని ఏమంటామంటే హిండ్ సైట్ అంటాం. కాబట్టి ఈ వర్డ్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో మొత్తానికైతే మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి? క్వైసెంట్. క్వైసెంట్ అంటే ఏమనుకున్నాము? ఇన్యాక్టివ్. దానికి ఏమడిగాడు? ఆపోజిట్. కాబట్టి మనకి ఏమవుతుంది? యాక్టివ్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 1 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. నౌ లెట్ us go for the next question. Let us answer question number 2. ఓకే, మనకి క్వశ్చన్ నెంబర్ 2 డైరెక్షన్స్ ఫస్ట్ చూద్దాం. ఓకేనా? సో డైరెక్షన్ చదివి తర్వాత క్వశ్చన్ చేద్దాం, రైట్? సో డైరెక్షన్ మనకి ఏముందో చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఏ వర్డ్ ఈస్ గివెన్ followed by 3 sentences. You have to choose the sentence in which the given word is used correctly. సో మనకి ఇచ్చిన వర్డ్ అనేది ఏ స్టేట్మెంట్స్ లో కరెక్ట్ గా యూజ్ చేశారో దాన్ని ఐడెంటిఫై చేయాలి, రైట్? అంటే ఈ క్వశ్చన్ మనకి దేనికి సంబంధించి? మనకి యూసేజ్ కి సంబంధించిన క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ మనకి ఏముంది? ఇఫ్ ఆల్ ద సెంటెన్సెస్ హ్యావ్ ద కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ దెన్ చూస్ ఆప్షన్ ఈ యాజ్ అవర్ ఆన్సర్. అంటే మనకి ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది మనకి ఏంటి? యూసేజ్ బేస్డ్ క్వశ్చన్ అని మనం చెప్పుకున్నాం కదా. మనకి క్వశ్చన్స్ ఎలా రావచ్చు? మనకి ఎగ్జామినేషన్ లో వొకాబులరీ నుంచి డైరెక్ట్ మీనింగ్స్ రావచ్చు, సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రావచ్చు, లేదంటే యూసేజ్. ఇంతకు ముందు చూసిన మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? మనకి అది డైరెక్ట్ మీనింగ్ కాబట్టి చేసేసాం, రైట్? ఇప్పుడు మనకి ఇదేంటిది? యూసేజ్ తెలియాలి, రైట్? ఆ పర్టికులర్ వర్డ్ ని ఏ కాంటెక్స్ట్ లో యూజ్ చేస్తారో తెలిస్తేనే మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడైతే మనకి అడిగింది మనకి ఏంటి? మిటిగేట్. అడిగింది మనకి ఏంటి? మిటిగేట్స్. ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే మిటిగేట్ అనే వర్డ్ మీనింగ్ తెలియాలి, రైట్? సో మనకి ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పుకున్న క్లాసెస్ లో ఆల్రెడీ వర్డ్ మనకు వచ్చింది, రైట్? కానీ మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం, రైట్? సో మిటిగేట్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా సరే ఒక సిచ్యువేషన్ అనేది బ్యాడ్ గా ఉందనుకోండి, రైట్? సో ఏదైనా ఒక సిచ్యువేషన్ అనేది బ్యాడ్ గా ఉంది, లేదంటే యాంగర్ ఉంది, లేదంటే పెయిన్ ఉంది, ఆ పెయిన్ ని కానీ, ఆ యాంగర్ కానీ, ఆ ఇంటెన్సిటీ కానీ తగ్గించడాన్ని ఏమంటామంటే మనం మిటిగేట్ అంటామండి. ఏమంటాము? మిటిగేట్. ఆ కాన్సెప్ట్ మనం ఏం చెప్పుకున్నాం? మనము లెసన్ అని చెప్పుకున్నామా లేదా? లెసన్. ఏమని చెప్పుకున్నాము? లెసన్. సో లెసన్ రెడ్యూస్ ద ఇంటెన్సిటీ. అలా కాకుండా దాన్ని ఇంకా ఎక్కువ చేసామనుకోండి, దాన్ని ఏమనుకున్నాం మనం? వర్సన్. ఏమనుకున్నాం మనం? వర్సన్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆల్రెడీ చెప్పిన వర్డ్స్ అయినప్పటికీ ఒక్కసారి మనం రివిజన్ చేద్దాం, రైట్? లెసన్ అని చెప్పడానికి మన దగ్గర ఏ వర్డ్స్ ఉన్నాయి? మనకి అప్పీజ్ అనే వర్డ్ ఉంది కదా, అప్పీజ్. ఏపీపీ, రైట్? ఈఏఎస్ఈ. అప్పీజ్ అన్న మనకేంటి? లెసన్. అదేవిధంగా ప్లెకేట్, PLACATE, ప్లెకేట్ అనొచ్చు. లేదంటే ఏమనొచ్చు మనం? పాసిఫై. ఏమనొచ్చు మనం? పాసిఫై. ప్లెకేట్, పాసిఫై. నెక్స్ట్ ఏమనొచ్చు మనకి? మిటిగేట్. ఏమనొచ్చు అండ్? మిటిగేట్. ఈ వర్డ్స్ అన్ని కూడా మీకు చెప్పిన వర్డ్సే, బట్ ఒక్కసారి మళ్ళీ మనం రివిజన్ చేస్తున్నామండి. ఓకేనా? అప్పీజ్ అనొచ్చు, ప్లెకేట్ అనొచ్చు, పాసిఫై అనొచ్చు, మిటిగేట్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకేమనొచ్చు మనం? అమిలియోరేట్ అనొచ్చు. ఓకేనా? అమిలియోరేట్ అనొచ్చు. ఇంకేమనొచ్చు మనం? మాలిఫై. ఓకే, సో మాలిఫై అనొచ్చు. సో ఇంకేమనొచ్చు మనం? అల్లివియేట్. అల్లివియేట్. ఇంకేమనొచ్చు మనం? అల్లే. ALLAY. అల్లే అనొచ్చు. సో ఇంకేమనొచ్చు మనం? సూద్. SOOTHE. సూద్. ఈ వర్డ్స్ అన్ని కూడా మనకి ఏం చెప్తాయి? ఆ సిచ్యువేషన్ మనం ఏం చేస్తున్నాం? ఇంకా లెసన్ చేస్తున్నాం. ఆ ఇంటెన్సిటీ ఏం చేస్తున్నాం? మనం తగ్గిస్తున్నాం. సో మిటిగేట్ అన్నా కూడా అంతే. ఏం చేస్తున్నాం? మనం ఆ సిచ్యువేషన్ మనం ఇంప్రూవ్ చేస్తున్నాం, లేదంటే ఆ ఇంటెన్సిటీని మనం తగ్గిస్తున్నాం. దాన్ని ఏమంటామంటే మిటిగేట్ అంటామండి. ఏమంటాం మనం? మిటిగేట్. ఇప్పుడు మనకి ఏం కావాలి? వీటికి ఆపోజిట్. నార్మల్ గా ఆపోజిట్ తీసుకున్నప్పుడు వర్సన్ అంటాం కదా. ఆ వర్సన్ కి ఏ వర్డ్స్ మనం తీసుకున్నాం చెప్పండి? సో ఎక్సాసిర్బేట్. ఏం తీసుకోవచ్చు మనం? ఎక్సాసిర్బేట్. సో ఇంకేం తీసుకోవచ్చు మనం? డిటోరియోరేట్. డిటోరియోరేట్ అన్నా కానీ మనకి ఏంటి? వర్సనే. ఇంకొని తీసుకున్నాం మనం? అగ్రవేట్. ఏం తీసుకున్నాము? అగ్రవేట్. ఇవన్నీ మనకి ఏం చెప్తాయి? మనకి వర్సన్. సో ఈ వర్డ్స్ అన్ని మనకి ఏం చెప్తాయి? లెసన్ అనే కాన్సెప్ట్ చెప్తాయి, రైట్? ఈ వర్డ్స్ మనకి ఏం చెప్తాయి? వర్సన్ అంటే ప్రాబ్లం ఇంకా ఎక్కువైపోతుంది, ఆ పెయిన్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది, ఆ సఫరింగ్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది, యాంగర్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది. సో అప్పుడు ఏం యూజ్ చేస్తాం మనం? ఈ వర్డ్స్ యూజ్ చేస్తాం, రైట్? వీడియోలో మీకు ఈ మిటిగేట్ ఇంకా అగ్రవేట్ అనే వర్డ్స్ ని ఎలా గుర్తుపెట్టుకోమని చెప్పాను నేను? లాజిక్ ఏం చెప్పాను ఇక్కడ? మనకి మిటిగేట్ లో మనకి ఏముంది? మిటిగేట్. ఓకే, అగ్రవేట్ లో మనకి ఏముంది? గ్రేవ్. సో ఏ సిచ్యువేషన్? న్యూమోనిక్ మనకి ఏం చెప్పుకున్నాం మనము? ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఆ పర్సన్ హాస్పిటల్లో ఉన్నాడు అనుకోండి, రైట్? హాస్పిటల్లో ఉన్నాడంటే సిచ్యువేషన్ బ్యాడ్ కదా. హాస్పిటల్లో ఉన్న ఆ పర్సన్ పైన ఆపరేషన్ జరిగింది అనుకోండి, రైట్? ఆపరేషన్ జరిగితే ఆ ఆపరేషన్ ఏం కావచ్చు? మనకి సక్సెస్ కావచ్చు, లేదంటే ఏం కావచ్చు? ఫెయిల్ కావచ్చు. సక్సెస్ అయితే దాన్ని ఏమంటాము? లెసన్.
సక్సెస్ అయితే లెసన్, అదే ఫెయిల్ అయితే ఏమంటాము, సిచ్యువేషన్ ఏమైపోద్ది, వర్సన్. సక్సెస్ అయితే లెసన్, సో ఫెయిల్ అయితే వర్సన్. ఫస్ట్ కేసు ఏం అజ్యూమ్ చేసుకుంటారు, ఆపరేషన్ సక్సెస్ అయింది అనుకోండి, అప్పుడు దాని మీనింగ్ ఏంటి, లెసన్. ఓకేనా. సో కాబట్టి సో ఆపరేషన్ సక్సెస్ అయింది కాబట్టి ఆ పేషెంట్ ని డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత ఎక్కడ తీసుకొచ్చారు, ఇంటికి తీసుకొచ్చారు. రైట్. సో ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంటి గేట్ దగ్గర ఏం పంచారు, మీటి. మీటి అంటే ఏంటి, స్వీట్స్. ఎందుకంటే ఆపరేషన్ సక్సెస్ అయింది కాబట్టి గేట్ దగ్గర ఏం పంచారు, స్వీట్స్ పంచారు. కాబట్టి ఆ విధంగా మిటిగేట్, ఆ విధంగా మిటిగేట్ అంటే మీనింగ్ ఏంటి మనకి, సో సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అయిందని చెప్పి. ఓకేనా. సో కాబట్టి సిచ్యువేషన్ అనేది ఆ ఇంటెన్సిటీ అనేది తగ్గింది కాబట్టి అప్పుడు దాన్ని ఏమంటాము, మిటిగేట్. అంటే మీనింగ్ ఏంటి మనకి, లెసన్. లేదంటే ఏమనొచ్చు మనం, అపీజ్, ప్లికేట్, పాసిఫై, వీటిల్లో ఏదైనా మనం వర్డ్ తీసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ అలా కాకుండా ఆ పర్సన్ పైన ఆపరేషన్ జరిగిన తర్వాత ఆ ఆపరేషన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఆపరేషన్ ఫెయిల్ అయితే ఆ పర్సన్ ఏమవుతాడు, చనిపోతాడు. రైట్. అలా చనిపోతే ఎక్కడ తీసుకెళ్తారు, గ్రేవ్ యార్డ్, శ్మశానానికి తీసుకెళ్తారు కదా, శ్మశానాన్ని ఏమంటాం మనం, గ్రేవ్ యార్డ్ అంటాం. కాబట్టి గ్రేవ్ ఉందా లేదా, గ్రేవ్. సో అగ్రివేట్ అంటే మీనింగ్ ఏంటి, వర్సన్. మిటిగేట్ అంటే మీనింగ్ ఏంటి, లెసన్. దీనిపైన మనకి ఎగ్జామినేషన్ లో చాలా సార్లు క్వశ్చన్స్ వచ్చాయండి. రీడింగ్ కాంప్రహెన్షన్ అయితే ఏమి, సినోనిమ్స్ యాంటోనిమ్స్ అయితే ఏమి, ఇలా యూసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఏమి, చాలా సార్లు మనకి వచ్చాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మిటిగేట్ అంటే లెసన్, సో అగ్రివేట్ అంటే మీనింగ్ ఏంటి, వర్సన్. ఇవి ఆల్రెడీ మనకి చెప్పిన అయినప్పటికీ మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేస్తాం. రైట్. ఈ వర్డ్స్ అన్ని కూడా మీకు నోటెడ్ అయి ఉండాలి. రైట్. ఇప్పుడైతే మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. రైట్. సో ఈ క్వశ్చన్ మనకి ఏమడిగాడు మనకి, సో మిటిగేట్ అనే వర్డ్ అడిగాడు కదా, చెప్పుకున్నాం కదా, మిటిగేట్ మీనింగ్ ఏంటి మనకి, లెసన్. ఇప్పుడు చూసాం కదా, లెసన్, లేదంటే ఏమనుకున్నాము, ప్లకేటింగ్, చాలా వర్డ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈ వర్డ్స్ సరిపోతాయి. రైట్. ఇప్పుడు ఈ మీనింగ్ అనేది ఎక్కడ కన్వే అవుతుందో మనం చూద్దాం. రైట్. ఫస్ట్ వర్డ్ మనకి ఏముందో చూడండి, అమెజాన్ ప్రైమ్ వీడియో టు కట్ స్ట్రీమింగ్ బిట్ రేట్స్ టు మిటిగేట్ నెట్వర్క్ కంజెషన్ ఎమిడ్ హయ్యర్ కన్జంప్షన్. ఇక్కడ మనకి ఇది సూట్ అవుతుందా లేదా చూడండి, మనకి ఏముంది ఇక్కడ మనకి, నెట్వర్క్ కంజెషన్. నార్మల్గా మనకి ఎక్స్క్యూజ్ మీ. రైట్. కంజెషన్ మీనింగ్ ఏంటి మనకి, ట్రాఫిక్. ఎక్కువ ట్రాఫిక్ ఉంటే దాన్ని ఏమంటాం మనం, కంజెషన్ అంటాం. రైట్. సో ఎక్కువ ట్రాఫిక్ ఉంటే దాన్ని ఏమంటాం, కంజెషన్. ఆ కంజెషన్ ని తగ్గించడం కోసం సో అమెజాన్ ప్రైమ్ వీడియో ఏం చేస్తుంది, కట్ స్ట్రీమింగ్ బిట్ రేట్స్. సో స్ట్రీమింగ్ బిట్ రేట్స్ కట్ చేయడం వల్ల ఆ ట్రాఫిక్ అనేది తగ్గుతుందా లేదా, ఆ కంజెషన్ అనేది తగ్గుతుందా లేదా, అంటే లెస్సనా వర్సనా, లెసన్. లెసన్ కాబట్టి ఇక్కడ మనకి ఏముంది, బిట్ రేట్ టు మిటిగేట్ అనే సెన్స్ వాడొచ్చా లేదా, మిటిగేట్. అంటే ఆ కంజెషన్ లేకుండా చేయడం కోసం, ఆ కంజెషన్ లేకుండా చేయడం కోసం మనం ఏం చేయొచ్చు అంటే మిటిగేట్ చేయొచ్చు, అంటే ఆ కంజెషన్ ని లెసన్ చేయొచ్చు, కాబట్టి రెడ్యూస్ చేయొచ్చు. అలా రెడ్యూస్ చేయడం మనం ఏమనొచ్చు అంటే మిటిగేట్ అనొచ్చు. కాబట్టి ప్రాపర్ గా మీనింగ్ కన్వే అయింది కదా, సో కన్వే అయింది కాబట్టి మనకి ఫస్ట్ స్టేట్మెంట్ లో యూసేజ్ అనేది ప్రాపర్ గానే ఉంది. రైట్. నెక్స్ట్ వన్ చూడండి మనకి ఏముందో, సో సెకండ్ వన్, with the country in a virtual lockdown mode and companies announcing temporary shutdowns. ఓకేనా. సో కంట్రీ ఎలా ఉంది మనకి, వర్చువల్ లాక్డౌన్. వర్చువల్ లాక్డౌన్ మీనింగ్ ఏంటంటే రియల్ గా లాక్డౌన్ లేకపోయినా కానీ లాక్డౌన్ ఉందేమో అనిపిస్తే దాన్ని ఏమంటామంటే వర్చువల్ అంటామని. వర్చువల్ అంటే మీనింగ్ ఏంటంటే నాట్ రియల్ అని. వర్చువల్ అంటే మీనింగ్ ఏంటి, నాట్ రియల్ అండి. సో రియల్ గా అక్కడ లాక్డౌన్ లేకపోయినా కానీ అలా అనిపిస్తుందంట, అలా అనిపిస్తే దాన్ని ఏమంటాం మనం, వర్చువల్ లాక్డౌన్ అంటాం. రైట్. నెక్స్ట్ మనకి ఏముంది, అండ్ కంపెనీస్ అనౌన్సింగ్ టెంపరీ షట్ డౌన్స్. కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంట, టెంపరీగా షట్ డౌన్స్ అనౌన్స్ చేస్తున్నాయి, అంటే ఆపేస్తున్నాయి, ఆపరేషన్స్ అనేవి ఆపేస్తున్నాయి. రైట్. అప్పుడు ఏం జరిగింది చూడండి ఇక్కడ, సో ద స్టాక్ మార్కెట్ మిటిగేటెడ్ ఇంటూ ఏ ఫ్రీ ఫాల్ మోడ్. అప్పుడు స్టాక్ మార్కెట్ అనేది మిటిగేటెడ్ ఇంటూ ఏ ఫ్రీ ఫాల్ మోడ్ అంటామా, స్టాక్ మార్కెట్ ఈజ్ లెసన్ టు ఇంటూ ఏ ఫ్రీ ఫాల్ మోడ్ అంటామా, నో. లేదంటే రెడ్యూస్డ్ అంటామా, నో. కాబట్టి ఇక్కడ మనకి ఈ మిటిగేటెడ్ అనే వర్డ్ మనం యూజ్ చేయకూడదు. రైట్. సో ఇక్కడ మిటిగేటెడ్ ప్లేస్ లో ఏ వర్డ్ రావాలో మనం చూద్దాం. పక్కన పెట్టండి. ఫస్ట్ అయితే మనకి ఏం రాకూడదు ఇక్కడ మనకి, మిటిగేటెడ్, లెసన్ అనే సెన్స్ కానీ, ప్లికేటెడ్ అనే సెన్స్ కానీ, లేదంటే రెడ్యూస్ అనే సెన్స్ కానీ ఇంకేమీ రావు. కాబట్టి ఇక్కడ మనకి ఏం యూజ్ చేయకూడదు, మిటిగేట్ అనే వర్డ్ యూజ్ చేయకూడదు. రైట్. సో మిటిగేట్ యూజ్ చేయకూడదు కాబట్టి ఇంకేదైనా వర్డ్ యూజ్ చేయొచ్చు లేదా, ఆ వర్డ్ ఏంటో ఆలోచిద్దాం. రైట్. మనకి ఏముంది, డాష్ ఇంటూ ఏ ఫ్రీ ఫాల్ మోడ్. నార్మల్ గా మనకి ఫ్రీ ఫాల్ అంటే ఏంటంటే మనకి సడన్ డ్రాప్ అండి. ఓకేనా. సో సడన్ అండ్ క్విక్ డ్రాప్, సడన్ అండ్ వెరీ క్విక్, యాక్చువల్లీ వెరీ క్విక్ డ్రాప్, దీన్ని ఏమంటారంటే మనం ఫ్రీ ఫాల్ మోడ్ అంటారు. రైట్. సో సడన్ ఆర్ క్విక్ డ్రాప్. దీనికి మనకి చెప్పడానికి ఒక వర్డ్ ఉంది, ఆ వర్డ్ మనకి ఎగ్జామినేషన్ లో చాలా సార్లు అడిగాడు. ఆ వర్డ్ ఏంటంటే ప్లమ్మెట్. ఏంటో వర్డ్, ప్లమ్మెట్, PLUMMET. ప్లమ్మెట్ అంటే మీనింగ్ ఏంటి, సో క్విక్ డ్రాప్, సడన్ గా పడిపోవడాన్ని ఏమంటామంటే ప్లమ్మెట్ అంటాం అన్నట్టు. అలా ప్లమ్మెట్ కాకుండా ఇంక్రీజ్ అవ్వడాన్ని ఏమంటామంటే సోర్ అంటాం. ఏమంటాము, సోర్, SOAR. సోరింగ్ ప్రైసెస్ అంటారు కదా, సోరింగ్ ప్రైసెస్ అన్నప్పుడు మనకి మీనింగ్ ఏంటంటే సో ఇంక్రీజ్ అవుతున్న ధరలు, దాన్ని ఏమంటామంటే సోరింగ్ ప్రైసెస్. రైట్. సో ప్లమ్మెట్, సోర్, ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఫ్రీ ఫాల్ మోడ్ అంటే మీనింగ్ ఏంటి, క్విక్ డ్రాప్, సడన్ గా పడిపోవడాన్ని ఏమంటామంటే సో క్విక్ డ్రాప్ అని చెప్పొచ్చు, క్విక్ ఫాల్ అని చెప్పొచ్చు. రైట్. సో మొత్తానికి మనకి ఏం రావాలి, స్టాక్ మార్కెట్ అనేది ఈ మోడ్ లోకి వెళ్ళింది అని చెప్పాలి. వెళ్ళిందంటే ఏం చెప్పాలి, ఇక్కడ మనకి వెంట
వెంట్ అని చెప్పాలి. ఏం చెప్పాలి అక్కడ? వెంట్. అప్పుడు ఏమైందంటే సో ద స్టాక్ మార్కెట్ వెంట్ ఇన్ టు ఏ ఫ్రీ ఫాల్ మోడ్ అని చెప్పొచ్చు, అంతేగాని మిటిగేటెడ్ ఇంటూ అని చెప్పకూడదు. కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ స్టేట్మెంట్ లో మనం మిటిగేటెడ్ అనే వర్డ్ యూజ్ చేయలేం కాబట్టి ఇది మనకి కరెక్ట్ కాదు, రైట్. నెక్స్ట్ వన్ థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం, రైట్. సో థర్డ్ స్టేట్మెంట్ మనకి ఏముందో చూడండి. The per capita income of Delhi is mitigated to be so 3,89,143 అని చెప్పొచ్చా? మిటిగేటెడ్ మనకి దేని గురించి మాట్లాడుతున్నాం? పెర్ క్యాపిటా ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నాం. పెర్ క్యాపిటా ఇన్కమ్ అనేది సో టు బి సంథింగ్ అని మనం సో మిటిగేట్ చేస్తామా, తగ్గిస్తామా? నో. ఏం చేస్తామంటే అంత ఉంది అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తాం. అంత మనకి పెర్ క్యాపిటా ఇన్కమ్ అనేది ఢిల్లీలో అంత ఉంది, ఆ అమౌంట్ అనేది ఉంది అని చెప్తున్నాం కాబట్టి క్యాలిక్యులేట్ చేస్తాం, కాబట్టి గెస్ చేస్తున్నాం, కాబట్టి ప్రిడిక్టెడ్ అనో లేదంటే ఎస్టిమేటెడ్ అనో రావాలి, రైట్. అంటే ఇక్కడ మిటిగేటెడ్ ప్లేస్ మనకి ఏం రావచ్చు? ఎస్టిమేటెడ్ రావచ్చు. ఏం రావచ్చు మనకి? ఎస్టిమేటెడ్, లేదంటే క్యాలిక్యులేటెడ్, లేదంటే ప్రిడిక్టెడ్ అని రావాలి, కానీ మనకి ఏం రాకూడదు? మిటిగేటెడ్ అని రాకూడదు. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ లో కూడా మనకి మిటిగేట్ అనే వర్డ్ మనం కరెక్ట్ గా యూజ్ చేయలేదు, కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ లో కూడా కరెక్ట్ గా యూజ్ చేయలేదు, థర్డ్ స్టేట్మెంట్ లో కూడా కరెక్ట్ గా యూజ్ చేయలేదు, కానీ ఫస్ట్ స్టేట్మెంట్ లో మనకి ఏం చేశారు? కరెక్ట్ గా యూజ్ చేశారు. కాబట్టి ఈ క్వశ్చన్ కి మన ఆన్సర్ అవుతుంది, ఏ స్టేట్మెంట్ లో కరెక్ట్ గా యూజ్ చేశారు? మిటిగేట్ అనే వర్డ్ ని ఫస్ట్ స్టేట్మెంట్ లో యూజ్ చేశారు, కాబట్టి మన ఆన్సర్ అవుతుందంటే ఓన్లీ వన్. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 2 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. సో లెట్ us ఆన్సర్ ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 3 టు క్వశ్చన్ నెంబర్ 5. సో మనకి ఫస్ట్ అయితే మనం డైరెక్షన్ చూద్దాం, రైట్. ఏమున్నాయి చూడండి ఇక్కడ. ఇన్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ సమ్ ఆఫ్ ద వర్డ్స్ హ్యావ్ బీన్ లెఫ్ట్ అవుట్, ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇండికేటెడ్ బై ఏ నెంబర్. ఫైండ్ ద సూటబుల్ వర్డ్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ against each number and fill up the blanks with appropriate words to make the paragraph meaningfully complete. అంటే ఆ డైరెక్షన్ మనకి దేనికి సంబంధించిన మనకి క్లోజ్ టెస్ట్, ఓకే. అంటే ఇక్కడ మనకి ఇచ్చింది మనకి ఏంటి? క్లోజ్ టెస్ట్ ఇచ్చారు. ఈ క్లోజ్ టెస్ట్ మనం ఫిల్ చేద్దాం, రైట్. సో మనం ఎప్పుడైనా సరే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ క్లోజ్ టెస్ట్ కానీ ఫిల్ చేసేటప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గుర్తుపెట్టుకోవాలి, మీనింగ్స్ గుర్తుపెట్టుకోవాలి, అట్ ద సేమ్ టైం యూసేజ్ కూడా గుర్తుపెట్టుకోవాలి, అన్ని పాయింట్స్ కూడా వస్తాయి, రైట్. ఇప్పుడైతే మనం ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం, రైట్. ఇక్కడ మనకి ఇచ్చిన ప్యాసేజ్ దేని గురించి? సో రిలీజియన్ డస్ నాట్ కన్సిస్ట్ ఇన్ డాష్ ఆర్ డాగ్మాస్, ఇట్ ఈస్ నాట్ వాట్ యు రీడ్ నార్ వాట్ డాగ్మాస్ యు బిలీవ్ ఇన్ బట్ వాట్ యు రియలైజ్. No great master ever thought that external forms were necessary for dash. Something ఇలా ఉంది, రైట్. సో ఈ ప్యాసేజ్ చూడగానే మనకి ఫస్ట్ రీడింగ్ లో ఏమర్థం అవుతుంది? సంథింగ్ రిలేటెడ్ టు రిలీజియన్, కాబట్టి దాన్ని మీరు ఐడెంటిఫై చేయగలగాలి. కాబట్టి థీమ్ ఏంటి మనకి? రిలీజియన్. థీమ్ ఏంటి మనకి? రిలీజియన్. కాబట్టి ఇక్కడ యూజ్ చేసే వర్డ్స్ కూడా దేనికి సంబంధించినవి ఉంటాయి? మనకి రిలీజియన్ కి సంబంధించిన వర్డ్స్ అయి ఉంటాయి. దాన్ని ఏమంటామంటే థీమ్ అంటాం, లేదంటే కాంటెక్స్ట్ అంటాం. అది మీకు తెలియాలి. సో క్లోజ్ టెస్ట్ చేసేటప్పుడు ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే సో ఆ పర్టికులర్ ప్యాసేజ్ లో ఏ కాన్సెప్ట్ యూజ్ చేశారు, ఏ థీమ్ యూజ్ చేశారు, రైట్. అంటే ఆ ప్యాసేజ్ అనేది మనకి ఏదైనా డ్రగ్ గురించా, లేదంటే ఏదైనా మెషిన్ గురించా, లేదంటే ఏదైనా సరే ఒక లా గురించా, లేదంటే ఏదైనా ఒక క్రైమ్ గురించా, లేదంటే ఏదైనా ఒక ఎకనామిక్ పాలసీ గురించా, ఇలా మనకి దేని గురించో తెలియాలండి. సో ఇక్కడ ఉన్న ప్యాసేజ్ దేని గురించి మనకి? సో రిలీజియన్ గురించి. కాబట్టి థీమ్ ఏమవుతుంది? రిలీజియన్. కాబట్టి ఇక్కడ వచ్చే వర్డ్స్ అనేవి దేనికి సంబంధించినవి ఉంటాయి? రిలీజియన్ కి సంబంధించిన వర్డ్స్ అయి ఉంటాయి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, రైట్. ఇప్పుడైతే మనం ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మనకి క్లూ ఏముందంటే ఆర్ ఉందండి. ఏముంది మనకి? ఆర్. సో నార్మల్ గా మీకు ఎప్పుడైనా సరే ఆర్ గానీ ఎండ్ గానీ ఉన్నాయనుకోండి, రైట్. ఆర్ గానీ ఎండ్ గానీ వచ్చినప్పుడు సో ఎలా ఆన్సర్ చేయొచ్చో మీకు లాజిక్ చెప్తాను చూడండి, రైట్. రెండింటి మీకు డిఫరెన్స్ చెప్తా, ఆర్ కి ఎండ్ కి డిఫరెన్స్ చెప్తా, మీకు క్లారిటీ వస్తుంది, రైట్. సో ఇలా ఉందనుకోండి, రైట్. సో మనకి ఆర్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, ఎండ్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, రైట్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, రైట్. ఆర్ అనేది మనకి ఏంటంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండి, ఓకేనా. సో మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ గుర్తుపెట్టుకోండి, రైట్. అలా కాకుండా ఎండ్ అనేది ఏంటంటే మ్యూచువల్లీ ఇన్క్లూజివ్. ఈ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి, రైట్. ఆర్ ఎప్పుడు యూజ్ చేయాలి? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఎగ్జాంపుల్ చెప్తా, డోంట్ వరీ, రైట్. ఎండ్ ఎప్పుడు యూజ్ చేయాలి? మ్యూచువల్లీ ఇన్క్లూజివ్. సో మ్యూచువల్లీ ఇన్క్లూజివ్ అయితే ఎండ్ యూజ్ చేయాలి, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అయితే ఆర్ యూజ్ చేయాలి, రైట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, రైట్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇలా ఉందనుకోండి, అక్కడ సో పెన్ పెన్సిల్ ఉందండి, పెన్ పెన్సిల్. నేను ఏదో రాయాలంటే నేను దేంతో రాయొచ్చు? పెన్తో రాయొచ్చు, లేదంటే ఏం రాయొచ్చు? పెన్సిల్తో రాయొచ్చు అండి. పెన్తోనే రాయొచ్చు, పెన్సిల్తోనే రాయొచ్చు. అంటే ఏదో ఒకటి ఉంటే సరిపోతుందా? రెండు కావాలా? రెండు అవసరం లేదు, ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. అప్పుడు దాన్ని ఏమంటామంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటాం. అంటే పెన్ ఉంటే నాకు పెన్సిల్ అవసరం లేదు, లేదంటే పెన్సిల్ ఉంటే నాకు పెన్ అవసరం లేదు, అప్పుడు దాన్ని ఏమంటామంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటాం. అలాంటప్పుడు ఏం తీసుకుంటామంటే
ఆర్ తీసుకుంటామండి. ఏం తీసుకుంటాము? ఆర్. అప్పుడు ఏమైందంటే పెన్ ఆర్ పెన్సిల్ ఏమంటాము? పెన్ ఆర్ పెన్సిల్ అంటాం, రైట్? అలా కాకుండా ఇప్పుడు చూడండి, రైట్? సో పెన్ బుక్, పెన్ బుక్. ఇప్పుడు నేను ఏదో రాద్దాం అనుకుంటున్నాను, రైట్? ఏదో రాద్దాం అనుకున్నప్పుడు నాకు పెన్ కావాలా, బుక్ కావాలా? ఏదో ఒకటి ఉంటే సరిపోతుందా? పెన్ ఉంటే నేను రాయగలనా? రాయగలగా. దేనిపైన రాయాలి? బుక్ రాయాలి. అంటే నేను రాయగలగాలంటే నాకు పెన్ను కావాలి, బుక్ కావాలి. అంటే ఇక్కడ మనకి ఏమైందంటే మ్యూచువల్లీ ఇన్క్లూజివ్ అవుతుంది, రైట్? సో మ్యూచువల్లీ ఇన్క్లూజివ్ అన్నప్పుడు మనకి ఏం తీసుకోవాలంటే ఎండ్ తీసుకోవాలండి. ఈ లాజిక్ అర్థమైందా? నాకు పెన్ కావాలి, బుక్ కూడా కావాలి. అప్పుడు దాన్ని ఏమంటామంటే మ్యూచువల్లీ ఇన్క్లూజివ్ అంటాం. ఏమంటాం మనం? మ్యూచువల్లీ ఇన్క్లూజివ్ అంటాం, రైట్? సో పెన్ కానీ పెన్సిల్ కానీ ఏదో ఒకటే రిక్వైర్మెంట్ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటాం. ఈ కాన్సెప్ట్ కానీ మీకు అర్థమైతే ఎగ్జామినేషన్ లో మనకి ఎప్పుడైనా సరే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ క్లోజ్ టెస్ట్ కానీ ఇచ్చినప్పుడు ఇలాంటి వాటిపైన వచ్చే క్వశ్చన్స్ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు, రైట్? సో ఏదైనా కానీ ఇక్కడ ఆర్ అయినా కానీ ఎండ కానీ రెండు కూడా మీకు ఎలాంటి ఐడియాస్ వస్తున్నాయి? మనకి సిమిలర్ ఐడియాస్ వస్తున్నాయి చూడండి, రైట్? సో పెన్ను పెన్సిల్ రిలేటెడ్ రెండు కూడా రాయడానికి యూజ్ చేస్తారు. పెన్ను బుక్ కూడా మనకి ఏంటి? సో రాయడానికి యూజ్ చేస్తారు. కాబట్టి సేమ్ కాన్సెప్ట్ కి చెందినవి ఉంటాయి, రైట్? ఆర్ యూజ్ చేసినా ఎండ్ యూజ్ చేసినా కానీ ఆ రెండు ఏమై ఉంటాయి? మనకి సేమ్ కాన్సెప్ట్ కి చెందినవి ఉంటాయి. అది కాకుండా ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ పెన్ కూడా నౌనే, పెన్సిల్ కూడా నౌనే. సో పెన్ కూడా నౌనే, బుక్ కూడా నౌనే. అంటే బోత్ సైడ్స్ మనకి ఏముండాలంటే సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉండాలండి. ఏముండాలి? సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఆ కాన్సెప్ట్ ఏమంటామంటే మనం ప్యారలలిజం అంటాము, లేదంటే సిమెట్రీ అంటాం. ప్యారలలిజం అంటాము, లేదంటే సిమెట్రీ అంటాం. బోత్ సైడ్ సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉండాలి. సో సిమిలర్ ఐడియాస్ ఉండాలి. కాకపోతే ఓన్లీ డిఫరెన్స్ ఏంటి? ఆర్ ఎప్పుడు యూజ్ చేస్తాము? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అయితే. ఎండ్ ఎప్పుడు యూజ్ చేస్తాము? మ్యూచువల్లీ ఇన్క్లూజివ్ అయితే. ఇప్పుడు మనకి అక్కడ ఇచ్చింది మనకి ఏంటి? ఆర్ ఇచ్చాడు. ఇచ్చింది మనకి ఏంటి? ఆర్. కాబట్టి ఏ కాన్సెప్ట్ తీసుకోవాలి? మనకి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కాన్సెప్ట్ తీసుకోవాలి, రైట్? కాబట్టి ఈ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూద్దాం, రైట్? మనకి ఇక్కడ ఏముందో చూడండి. ఇక్కడ ఆర్ డాగ్మాస్. మనకి ఏమన్నాడు? ఆర్ డాగ్మాస్. ఆర్ డాగ్మాస్ అన్నాడు కాబట్టి మనకి డాగ్మాస్ అంటే ఏంటో తెలిసి సరిపోతుందా? అలాంటి మీనింగ్ మనకి ఇక్కడ కూడా రావాలి వద్దా? అంటే ఇదైనా కావచ్చు, ఇదైనా కావచ్చు, డాగ్మాస్ అయినా కావచ్చు, లేదంటే ఇక్కడ వచ్చే వర్డ్ అయినా కావచ్చు. ఎందుకు? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కాబట్టి. కాబట్టి ఇప్పుడు ఆ డాగ్మాస్ అంటే మీనింగ్ చెప్తాను చూడండి, రైట్? నార్మల్ గా మనకి డాగ్మాస్, ఓకే, డాగ్మాస్ అంటే మీనింగ్ ఏంటంటే సెట్ ఆఫ్ బిలీఫ్స్, ఓకే, సెట్ ఆఫ్ బిలీఫ్స్. దాన్ని ఏమంటాం మనం? డాగ్మాస్ అంటాం. ఇప్పుడు మనకి మీనింగ్ చూద్దాం, రైట్? సో మీనింగ్ మనకి ఫస్ట్ మనకి ఏముంది? రూడ్నెస్, ఓకే. సో రూడ్నెస్ మనకి సో డాగ్మాస్ అవుతుందా? కాదు. కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇది ఆన్సర్ చేసిన తర్వాత మీకు రూడ్నెస్ కి సంబంధించిన కొన్ని వర్డ్స్ నేను చెప్తా, డోంట్ వరీ, రైట్? నెక్స్ట్ మనకి ఏముంది? డాక్ట్రైన్స్. డాక్ట్రైన్స్ అంటే మీనింగ్ ఏంటంటే సెట్ ఆఫ్ బిలీఫ్స్ ఆర్. సో ఇంకేమైనా మనకు ఐడియాస్ సెట్ ఆఫ్ బిలీఫ్స్ ఆర్ ఐడియాస్. వాటిని ఏమంటాం మనం? సో రైట్, డాక్ట్రైన్ అంటాం. డాక్ట్రైన్ అంటే ఏం కావచ్చు? మనకి బిలీఫ్స్ కానీ ఐడియాస్ కానీ ఏమొచ్చాడు? మనకి రిలీజియన్ కావచ్చు, రిలీజియన్ సంబంధించినవి కావచ్చు, లేదంటే పాలిటిక్స్ సంబంధించినవి కావచ్చు. పాలిటిక్స్ రిలీజియన్ కి సంబంధించినవి కావచ్చు, లేదంటే పాలిటిక్స్ సంబంధించినవి కావచ్చు. వాటిని ఏమంటాం? సెట్ ఆఫ్ బిలీఫ్స్ ఆర్ ఐడియాస్. మనకి డాగ్మాస్ అన్న మీనింగ్ ఏంటి? సెట్ ఆఫ్ బిలీఫ్స్. కాబట్టి రెండు కూడా మనకి సేమ్ ఐడియా ఇస్తుంది కదా. కాబట్టి డాగ్మాస్ అయినా కావచ్చు, లేదంటే డాక్ట్రైన్స్ అయినా కావచ్చు. అంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఏదైనా పర్లేదు కదా. సో కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే డాక్ట్రైన్స్. సో ఈ విధంగా మీకు ఈ కాన్సెప్ట్ కానీ ఈ ఆర్ అండ్ కాన్సెప్ట్ తెలిస్తే ఈ క్వశ్చన్ మీరు డైరెక్ట్ గా చేయొచ్చు, ఓకే. నెక్స్ట్ మనకి ఏముంది? ఇంపేషెంట్. అంటే సపోజ్ మనకి ఇంపాసిబుల్ అన్నాం అనుకోండి, పాసిబుల్ కాందాన్ని ఏమంటాము? ఇంపాసిబుల్. పేషెన్స్ లేకపోతే ఏమంటాము? ఇంపేషెంట్ అంటాము. నెక్స్ట్ మనకి ఎక్స్ట్రా వేగెంట్. సో ఎక్స్ట్రా వేగెంట్ మనకి ఏంటంటే లగ్జరీ గురించి మాట్లాడేటప్పుడు ఎక్స్ట్రా వేగెన్స్ అంటాము. ట్రస్ట్ వర్తి అంటే మనకి నమ్మగలిద్దని ఏమంటాం? ట్రస్ట్ వర్తి అంటాం. వీటికి సంబంధించిన కొన్ని వర్డ్స్ నేను ఇప్పుడు చెప్తా. సో దానికంటే ముందు ఈ క్వశ్చన్ అర్థం చేసుకోండి, రైట్? ఇక్కడ మనకు ఉన్న కాన్సెప్ట్ ఏంటి? ఆర్ అనే కాన్సెప్ట్ ఉంది, రైట్? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కాబట్టి రెండిట్లో ఏదైనా పర్లేదు. పెన్ అయినా పర్లేదు, సో లేదంటే పెన్సిల్ అయినా పర్లేదు. రెండింటిని నేను ఏం చేయొచ్చు? రాయొచ్చు. అదేవిధంగా ఈ సెట్ ఆఫ్ బిలీఫ్స్ అయినా పర్లేదు, ఈ సెట్ ఆఫ్ బిలీఫ్స్ అయినా పర్లేదు. ఏదైనా సరే మనకి సెట్ ఆఫ్ బిలీఫ్స్ అనే కాన్సెప్ట్ రావాలి కాబట్టి మనకి డాక్ట్రైన్స్ అన్నా పర్లేదు, లేదంటే డాగ్మాస్ అన్నా పర్లేదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే డాక్ట్రైన్స్. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేయచ్చు, రైట్? ఇప్పుడు మనకి క్వశ్చన్ అయితే ఆన్సర్ చేసాం, కానీ రిమైనింగ్ వర్డ్స్ ఉన్నాయి కదా. రిమైనింగ్ వర్డ్స్ కి సంబంధించిన సో కొన్ని వర్డ్స్ నేను చెప్తాను, చాలా ఇంపార్టెంట్ వర్డ్స్, అవి మీరు నోట్ చేసుకోండి, ఓకేనా? సో వాటిని మనకి ఫస్ట్ టైం డిస్కస్ చేద్దామంటే రూడ్నెస్. రూడ్నెస్ గురించి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇన్సోలెంట్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం? ఇన్సోలెంట్. గుర్తుపెట్టుకుని, రైట్? సో ఇంకేం చెప్పొచ్చు అంటే ఇంప్యూడెంట్ అని చెప్పొచ్చు. జాతక అబ్జర్వ్ చేయండి, మనకి పిఆర్ రాకూడదు, పియు, జస్ట్ పియు, ఇంప్యూడెంట్, ఓకేనా? నెక్స్ట్ మనకి ఏంటంటే సో సో ఏమైంది? మనకి ఇన్సోలెంట్ అయిపోయింది, ఇంప్యూడెంట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇంపెర్టినెంట్. ఈ 3 వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఎగ్జామినేషన్ లో చాలా సార్లు అడిగిన వర్డ్స్ అండి. దేని గురించి అవి? రూడ్నెస్. రూడ్ గా ఉంటే ఏమనొచ్చు మనం? ఇన్సోలెంట్ అనొచ్చు, ఇంప్యూడెంట్. మళ్ళీ చెప్తాను చూడండి, మనకి ఇంప్యూడెంట్ అన్నప్పుడు పియు రావాలి.
పిఆర్ వస్తే మీనింగ్ మారిపోద్దండి. ప్రూడెంట్ ఇంప్రూడెంట్ అయిపోతుంది, రైట్? సో ప్రూడెంట్ అంటే మనకి ఏంటి, వైజ్, లేదంటే క్లవర్, లేదంటే కేర్ఫుల్ అంటాం. ఇంప్రూడెంట్ అంటే నాట్ కేర్ఫుల్, అది మీనింగ్ మారిపోద్ది. కాబట్టి డోంట్ కన్ఫ్యూజ్. ఇంప్యూడెంట్ ఇస్ డిఫరెంట్, ఇంప్రూడెంట్ ఇస్ డిఫరెంట్, రైట్? ఇంప్యూడెంట్ నెక్స్ట్ ఏంటి, ఇంపెర్టినెంట్. అంటే మనకి మీనింగ్ ఏంటి, రూడ్ బిహేవియర్. కాబట్టి అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ మనకి డాక్ట్రిన్స్ అంటే ఏమనుకున్నాము, సెట్ ఆఫ్ బిలీఫ్స్. అవి పొలిటికల్ కావచ్చు, లేదంటే రిలీజియస్ కావచ్చు. సో మనకి రిలీజన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డాక్ట్రైన్స్ ని ఆన్సర్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఏముంది, ఇంపేషెంట్. సో పేషెన్సీ లేకపోతే దాన్ని ఏమంటాము, ఇంపేషెంట్. దీనికి కొన్ని వర్డ్స్ చెప్తాను చూడండి, రైట్? సో రెస్ట్లెస్నెస్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు, రెస్ట్లెస్నెస్, ఇంపేషెంట్. సో ఇంకా ఏం చెప్పొచ్చు అంటే మనం, సో యాజిటేటెడ్ అని చెప్పొచ్చు. మనకి ఎగ్జామినేషన్ లో ఈ వర్డ్స్ అడుగుతాడు, రైట్? యాజిటేటెడ్. సో లేదంటే ఏం చెప్పొచ్చు అంటే ఫ్రస్ట్రేటెడ్ అని చెప్పొచ్చు, ఫ్రస్ట్రేటెడ్. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. సో ఏం చెప్పొచ్చు మనం, సో ఇంపేషెంట్ కి ఏం చెప్పొచ్చు, రెస్ట్లెస్నెస్ అని చెప్పొచ్చు, సో యాజిటేటెడ్ అని చెప్పొచ్చు, లేదంటే ఫ్రస్ట్రేటెడ్ అని చెప్పొచ్చు, రైట్? నెక్స్ట్ మనకి ఏముంది, ఎక్స్ట్రా వ్యాగెంట్, రైట్? సో ఎక్స్ట్రా వ్యాగెంట్ మీనింగ్ ఏమనుకుంటాం మనం, లగ్జరీ. లగ్జరీ గురించి మాట్లాడేటప్పుడు మనం ఏమంటామంటే ఎక్స్ట్రా వ్యాగెంట్ అంటామండి. స్పెండింగ్ సో మచ్ మనీ, అప్పుడు దాన్ని ఏమంటామంటే ఎక్స్ట్రా వ్యాగెంట్ అంటాం లగ్జరీ గురించి మాట్లాడేటప్పుడు, రైట్? నెక్స్ట్ మనకి ఏముంది, ట్రస్ట్ గురించి మాట్లాడుతున్నాం. దేని గురించి మాట్లాడుతున్నాం, ట్రస్ట్. సో ట్రస్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ట్రస్ట్ గురించి చెప్పే సో రూట్ వర్డ్స్ మన దగ్గర ఉన్నాయండి, రైట్? సో ట్రస్ట్ గురించి చెప్పే రూట్ వర్డ్స్ మనకి ఏమున్నాయంటే గుర్తుపెట్టుకొని, మీకు ఎప్పుడైనా సరే క్రెడ్ కానీ లేదంటే ఫిడ్ కానీ ఈ వర్డ్స్ వచ్చాయి అనుకోండి, రైట్? సో క్రెడ్ కానీ లేదంటే ఫిడ్ కానీ ఇవి వచ్చాయంటే అక్కడ మనకి ఏముంటుందంటే బిలీఫ్ అనే వర్డ్ మీనింగ్ వస్తుంది, లేదంటే ట్రస్ట్ అనే మీనింగ్ వర్డ్స్ వస్తుంది, లేదంటే ఫెయిత్, ఏమంటాం మనం, ఫెయిత్. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటో వర్డ్స్ మనకి ఇక్కడ, సో క్రెడ్ కానీ ఫిడ్ కానీ. మనకి కాన్ఫిడెంట్ అన్నాం అనుకోండి, ఫిడ్ ఉంది. ఓకేనా? క్రెడిబుల్ అన్నాం అనుకోండి, క్రెడ్ ఉంది. అంటే క్రెడ్ కానీ ఫిడ్ కానీ మీకు ఎప్పుడైనా సరే వస్తే అక్కడ మీనింగ్ ఏముంటుంది, మనకి బిలీఫ్ కానీ ట్రస్ట్ కానీ ఫెయిత్ కానీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ట్రస్ట్ వర్తినెస్ మనకి ఏ వర్డ్స్ తీసుకోవచ్చు అంటే, సో క్రెడిబిలిటీ అనే వర్డ్ తీసుకోవచ్చు అండి. ఏం తీసుకోవచ్చు మనం, క్రెడిబిలిటీ. ఎందుకంటే మనకి క్రెడ్ అంటే ఏంటి, బిలీఫ్ కాబట్టి. ఇది కాకుండా మనకి ఇంకో వర్డ్ మనకి ఏముంది, ఫిడ్ అన్న మనకి ఏంటి, సో బిలీఫే కాబట్టి ఏం తీసుకోవచ్చు అంటే ఫిడిలిటీ అని తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు మనం, ఫిడిలిటీ. సో ఫిడిలిటీ అనే మీనింగ్ ఏంటంటే ట్రస్ట్ వర్తి. కాబట్టి మనకి సో ట్రస్ట్ వర్తినెస్ కాన్సెప్ట్ ఏమవుతుందంటే, సో క్రెడిబిలిటీ తీసుకోవచ్చు, ఫిడిలిటీ తీసుకోవచ్చు. ఓకేనా? మనకి నార్మల్ గా వైఫై ఉందనుకోండి, వైఫై ఫుల్ ఫామ్ ఏంటి మనకి, వైర్లెస్ ఫిడిలిటీ అంటారు, వైర్లెస్ ఫిడిలిటీ. సో అక్కడ ఆ ఫిడిలిటీ ఇదే, ఓకేనా? ఫిడిలిటీ అంటే మనకి ఏంటి, ట్రస్ట్ వర్తినెస్. సో మొత్తానికి అయితే ఈ క్వశ్చన్ లో ఉన్న ఈ ఆప్షన్స్ లో ఉన్న మీనింగ్స్ గుర్తుపెట్టుకోండి, రైట్? సో రూడ్నెస్ కి ఏం గుర్తుపెట్టుకుంటారు, ఇన్సోలెంట్, ఇంప్యూడెంట్, ఇంపెర్టినెంట్. నెక్స్ట్ మనకి ఇంపేషెంట్ కి ఏం గుర్తుపెట్టుకుంటారు, రెస్ట్లెస్నెస్, యాజిటేటెడ్, ఫ్రస్ట్రేటెడ్. నెక్స్ట్ మనకి ఎక్స్ట్రా వ్యాగెంట్ అంటే మనకి ఏంటి, లగ్జరీ. నెక్స్ట్ మనకి ట్రస్ట్ వర్తినెస్ ఏమనుకోవచ్చు మనం, క్రెడిబిలిటీ, ఫిడిలిటీ. ఎందుకంటే క్రెడ్ ఫిడ్ అంటే మీనింగ్ ఏంటి, బిలీఫ్ కావచ్చు, ట్రస్ట్ కావచ్చు, లేదంటే ఫెయిత్ కావచ్చు. కాబట్టి ఓకేనా? సో ఈ దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 3 ఆన్సర్ చేసాం. ఆన్సర్ మనకి ఏమవుతుంది, డాక్ట్రైన్స్. సో డాక్ట్రైన్స్ అంటే మీనింగ్ ఏంటి, సెట్ ఆఫ్ బిలీఫ్స్. అదేవిధంగా డాగ్మాస్ అనే మీనింగ్ ఏంటి, సెట్ ఆఫ్ బిలీఫ్స్. ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అని చెప్పొచ్చు, సెట్ ఆఫ్ బిలీఫ్స్ అని చెప్పొచ్చు, లేదంటే సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఫర్ క్వశ్చన్ నెంబర్ 3 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. నౌ లెట్ us go for the next question. Let us answer question number 4. So question number 4 మనకి ఏమన్నా చూడండి అక్కడ. సో dogmas you believe in but what you realize. Next one చూడండి, no great master ever taught that external forms were necessary for dash, necessary for dash. So external forms were necessary for dash. మనకి ఏం రావాలో చూద్దాం, రైట్? నెక్స్ట్ తర్వాత ఏముంది, ద పవర్ ఆఫ్ అటైనింగ్ ఇట్. అంటే ఇట్ దేనికోసం, ఇక్కడ వచ్చే నౌన్ కోసం అండి. ఇక్కడ నౌన్ రావాలి, ఎలా చెప్తున్నాం ఇక్కడ మనకి, దీనికంటే మనకు ముందు ఏమొచ్చింది, ఫర్. ఏమొచ్చింది, ఫర్. ఫర్ మనకి ఏంటి, ప్రిపోజిషన్. కాబట్టి ప్రిపోజిషన్ ఏం రావాలి, నౌన్ రావాలి. ఈ నౌన్ కి సంబంధించిన సో ప్రొనౌన్ ఎక్కడ వచ్చింది, మనకి ఇట్ వచ్చింది. కాబట్టి ఆ నౌన్ ఏంటో మనకు తెలియాలి. ఇప్పుడు మనకి ఆప్షన్ చూసినాం అనుకోండి, మనకి ఏం రావాలి, నౌన్ రావాలి. సో ఆ నౌన్ మనకి ఆప్షన్ లో ఏ నౌన్ చూద్దాం, రైట్? సో మనకి ఫస్ట్ వర్డ్ మనకి ఏముంది, ఎక్స్టింక్షన్. నెక్స్ట్ వర్డ్ మనకి ఏముంది, ఎన్హాన్స్మెంట్. నెక్స్ట్ మనకి ఏముంది, సాల్వేషన్. నెక్స్ట్ మనకి ఏముంది, రివిజన్. నెక్స్ట్ మనకి ఏముంది, మాడిఫికేషన్. సో ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాము, రిలీజియన్ గురించి మాట్లాడుతున్నాం. థీమ్ ఏంటి మనకి, రిలీజియన్. ఓకేనా? సో రిలీజియన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి ఇక్కడ రిలీజియన్ కి సంబంధించిన వర్డ్ ఏమైనా ఉందా, సో మనం చూసినట్టయితే క్లియర్ గా ఒక వర్డ్ మనకి రిలీజియన్ కి సంబంధించిన వర్డ్ ఉంది, మనకి అది సాల్వేషన్. ఓకేనా? సో మనకి రిలీజియన్ కి సంబంధించిన వర్డ్ మనకి ఏముంది, సాల్వేషన్. సో మనకి సాల్వేషన్ అంటే తెలుగులో ఏమంటామంటే మోక్షం అంటామండి, మోక్షం. సో తెలుగులో సాల్వేషన్ ఏమంటాం మనం, మోక్షం అంటాం, మోక్షం. కాబట్టి దేనికి సంబంధించి మనకి అది రిలీజియన్ కి సంబంధించిందా కదా. కాబట్టి ఈ ఇచ్చిన వర్డ్స్ లో మనకి ఈ కాన్సెప్ట్ దేని గురించి, మనకి రిలీజియన్, గాడ్ గురించి. కాబట్టి సో ఎక్కడైతే మనకి ఆ రిలీజియన్ కి గాడ్ కి సంబంధించిన వర్డ్ ఉంటుందో దాన్ని మనం ఆన్సర్ గా తీసుకొని అది అక్కడ మనకి సబ్స్టిట్యూట్ చేస్తే అది మనకి మీనింగ్ ఇస్తే మనకి అదే ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడైతే మనకి సాల్వేషన్ అంటే ఏమనుకున్నామంటే మనకి లైఫ్ లైన్ అని చెప్పొచ్చు, మోక్షం అని చెప్పొచ్చు. ఓకేనా? లైఫ్ లైన్. లేదంటే దీన్ని ఏమనొచ్చు, మనకి ప్రిజర్వేషన్ అని చెప్పొచ్చు, ప్రిజర్వేషన్.
లేదంటే ఏం చెప్పొచ్చు అంటే కన్జర్వేషన్ కూడా చెప్పొచ్చు అండి. ప్రిజర్వేషన్, కన్జర్వేషన్ అంటే ఏదైనా సరే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి మనల్ని సేవ్ చేసేదాన్ని ఏమనొచ్చు మనం, సో సాల్వేషన్ అని చెప్పొచ్చు, మోక్షం అని చెప్పొచ్చు. కాబట్టి ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, రైట్? సాల్వేషన్. సో ఆన్సర్ ఏమవుతుందంటే సాల్వేషన్. ఇప్పుడు ఈ సాల్వేషన్ అనే వర్డ్ అనేది ఆ పర్టికులర్ బ్లాంక్ లో మనం రైట్ సో తీసుకుంటే మీనింగ్ వస్తుందో లేదో చూద్దాం. సాల్వేషన్, రైట్? ఇక్కడ నేను రాస్తాను చూడండి, సాల్వేషన్, రైట్? సాల్వేషన్. ఇప్పుడు ఈ వర్డ్ రాశాను, రైట్? ఈ వర్డ్ రాస్తే మీనింగ్ వస్తుందో లేదో చూద్దాం, రైట్? ఇప్పుడు చూడండి ఏముందో. సో డాగ్మాస్, ఇట్ ఈస్ నాట్ వాట్ యు రీడ్, నాట్ వాట్ డాగ్మాస్ యూ బిలీవ్ ఇన్. డాగ్మాస్ అంటే ఏమనుకున్నాం, సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ బిలీఫ్స్. రిలీజియన్ కావచ్చు, అంటే ఇంకేం కావచ్చు, మనకి పాలిటిక్స్ కావచ్చు, రైట్? యూ బిలీవ్ ఇన్, బట్ వాట్ యూ రియలైజ్. నో గ్రేట్ మాస్టర్ ఎవర్ టాట్ ద ఎక్స్టర్నల్ ఫార్మ్స్ వర్ నెసరీ ఫర్ సాల్వేషన్. సో సాల్వేషన్ కోసం మనకి ఎక్స్టర్నల్ ఫార్మ్స్ అవసరం లేదంట. నెక్స్ట్ ఏమో చూడండి, ద పవర్ ఆఫ్ అటైనింగ్ ఇట్. ఈ ఇట్ అంటే మనకి ఏంటి, ఇక్కడ మనకి సాల్వేషన్, రైట్? అటైన్ అంటే మీనింగ్ ఏంటి, గెయిన్. అటైన్ అంటే మీనింగ్ ఏంటి, గెయిన్. పొందడాన్ని ఏమంటామంటే ఎట్టైన్ అంటే సాల్వేషన్, మోక్షం పొందడం కోసం, రైట్? సో మోక్షం పొందడం కోసం ఏముంది మనకి, మనలోనే జరుగుతుందంట, విత్ ఇన్ అస్. సో వీ లివ్ అండ్ మూవ్ ఇన్ గాడ్. సో మనకి దేని గురించి మాట్లాడుతున్నాము, గాడ్. మీనింగ్ వస్తుందా, సో మీనింగ్ వస్తుంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే సాల్వేషన్. ఆన్సర్ ఏమవుతుంది, సాల్వేషన్. ఈ విధంగా ఈ క్వశ్చన్ ని మనం ఆన్సర్ చేసేయచ్చు, రైట్? ఇప్పుడు మనం రిమైనింగ్ వర్డ్స్ చూద్దాం, రైట్? రిమైనింగ్ వర్డ్స్ మనకి మీనింగ్ చూద్దాం. మనకి ఏముంది, మనకి ఎక్స్టింక్షన్. ఓకేనా? నార్మల్ గా ఎక్స్టింక్షన్ మీనింగ్ ఏంటి, మనకి వానిష్. వెర్బ్ తీసుకుంటే ఏమవుతుంది మనకి, వానిష్. సో లేదంటే డిసపియర్ అని చెప్పొచ్చు అండి. ఏమన్నా మనం, నేను అక్కడ ఎక్స్టింక్షన్ అనేది నౌను, కాకపోతే నేను రాసేవన్నీ కూడా వెబ్స్ రాస్తాను, ఎందుకంటే వెబ్స్ రాసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందండి, రైట్? సో వానిష్ అని చెప్పొచ్చు, లేదంటే డిసపియర్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇంకేం చెప్పొచ్చు మనం, ఎరాడికేట్ అని చెప్పొచ్చు. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, ఎరాడికేట్. సో ఇంకేం గుర్తుపెట్టుకుంటారంటే అన్నిహిలేట్. ఇక్కడ రాస్తాం చూడండి, అన్నిహిలేట్. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, అన్నిహిలేట్. సో మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ మనకి, సో ఎక్స్టింక్షన్. ఎక్స్టింక్షన్ మనకి ఏం చెప్పొచ్చు, వానిష్ అని చెప్పొచ్చు, వానిష్. మనకి వానిష్ అనే సోప్ బార్ కూడా ఉందా, సోప్ అంటే ఆ సోప్ బార్ గాని వాడితే మనకి స్టెయిన్స్ అన్ని మనకలన్నీ ఏమైపోతాయి, సో డిసపియర్ అయిపోతాయి. అందుకని ఏం పేరు పెట్టుకున్నాడు వాడు, వానిష్. సో వానిష్ అంటే మీనింగ్ ఏంటి, డిసపియర్. అదేవిధంగా మనకి ఎరాడికేషన్, పోలియో ఎరాడికేషన్ అంటే మీనింగ్ ఏంటి, పోలియో లేకుండా చేయడం. ఓకేనా? కాబట్టి ఎరాడికేట్. నెక్స్ట్ మనకి ఏముంది, అన్నిహిలేట్. ఈ వర్డ్ చూడండి, అన్నిహిలేట్ అనే వర్డ్ చూసారనుకోండి, మనకి ఏముంది, అన్నిహిలేట్. ఇందులో మనకి ఏముందంటే నిహిల్, అన్నిహిల్, నిహిల్. ఈ నిహిల్ అనే వర్డ్ ని రిపీటెడ్ గా మీరు చదివారనుకోండి, నిహిల్ 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 ఏమైపోతుంది, నిల్ అయిపోతుందండి. ఏమైపోతుంది, నిల్. అంటే ఇప్పుడు మనం వాడుతున్న నిల్ అనే వర్డ్ ఒకప్పుడు ఏంటది, నిహిల్. నిహిల్ అంటే ఏంటంటే జీరో. నిహిల్ అంటే ఏంటి, జీరో. నిహిల్ అంటే ఏంటి, జీరో. కాబట్టి అన్నిహిలేట్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే దేన్నైనా సరే జీరో చేయడాన్ని ఏమంటామంటే అన్నిహిలేట్ అంటాం. కాబట్టి డ్యామేజ్, డిస్ట్రాయ్, కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేస్తే దాన్ని ఏమంటామంటే అన్నిహిలేట్ అంటాం. కాబట్టి అన్నిహిలేట్ అన్నా, ఎరాడికేట్ అన్నా, డిసపియర్ అన్నా, వానిష్ అన్నా మీనింగ్ ఏమొస్తుందంటే ఎక్స్టింక్షన్ అనే వస్తుంది. కాబట్టి ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, రైట్? నెక్స్ట్ మనకి ఏముంది, ఎన్హాన్స్మెంట్, రైట్? ఇప్పుడు ఈ ఎన్హాన్స్మెంట్ కి సంబంధించి కొన్ని వర్డ్స్ ని డిస్కస్ చేస్తారు, రైట్? సో ఎన్హాన్స్మెంట్ అండ్ బేసిక్ గా మీనింగ్ ఏంటంటే ఇంప్రూవ్ అంటారండి. ఎన్హాన్స్డ్ మీనింగ్ ఏంటి, ఇంప్రూవ్. ఇప్పుడు నేను కొన్ని వర్డ్స్ రాస్తా, ఇంప్రూవ్ అనొచ్చు, లేదంటే ఎన్రిచ్ అనొచ్చు అండి. ఏమనొచ్చు, ఎన్రిచ్మెంట్ అనొచ్చు. ఓకేనా? లేదంటే స్ట్రెంగ్తెన్ అనొచ్చు. ఏమనొచ్చు మనకి, స్ట్రెంగ్తెన్. ఈ వర్డ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా రీఇన్ఫోర్స్ అనొచ్చు, రీఇన్ఫోర్స్. ఒకసారి చూడండి మనకి ఏమున్నాయి ఇక్కడ. సో ఎన్హాన్స్మెంట్ ని ఏమనొచ్చు మనం, ఇంప్రూవ్ అనొచ్చు, లేదంటే ఎన్రిచ్ అనొచ్చు, లేదంటే ఏమనొచ్చు మనం, స్ట్రెంగ్తెన్ అనొచ్చు, లేదంటే ఏమనొచ్చు మనకి రీఇన్ఫోర్స్మెంట్ అని కూడా అనొచ్చు. ఇవన్నిటికి మీనింగ్ ఏంటి మనకి, సో ఎన్హాన్స్మెంట్. అన్నిటికి మీనింగ్ ఏంటి మనకి, ఏంటి, ఎన్హాన్స్మెంట్. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, రైట్? నెక్స్ట్ మనకి ఏముంది, సాల్వేషన్. చెప్పుకున్నాం కదా, సాల్వేషన్ మీనింగ్ ఏంటి, మోక్షం అని చెప్పుకున్నామా లేదా, మోక్షం. కాబట్టి ఆ క్వశ్చన్ మనం ఆల్రెడీ ఆన్సర్ చేసాం, రైట్? నెక్స్ట్ మనకి ఏముంది, రివిజన్ అంటే మనకి తెలిసిందే, మోడిఫికేషన్ అన్నా కానీ మనకి తెలిసిందే. కాబట్టి ఈ వర్డ్స్ మీకు గుర్తుండాలండి, రైట్? సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 4 అవర్ ఆన్సర్ ఇస్ what, option C. Now let us go for the next question. Let us answer question number 5. Okay, so question number 5 మనకి లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేద్దామా, రైట్? సో దీనికోసం ఇక్కడ నుంచి చదువుదాం. మనకి ఐడియల్స్ అండ్ మెథడ్స్ మే డిఫర్. ఐడియల్స్ అనేవి, మెథడ్స్ అనేవి డిఫర్ కావచ్చా, బట్ దట్ ఈస్ ద సెంట్రల్ పాయింట్. దేర్ మే బి 1000 డిఫరెంట్ ర్యాడీ. ఇక్కడ మనకి ర్యాడీ అంటే మీనింగ్ ఏంటంటే చూడండి మనకి ఏముంది, ర్యాడీ. నార్మల్ గా ఎలా ఉందనుకోండి, రైట్? సో మనకి రేడియస్ అంటాం కదా, రేడియస్ అని మనకి ఏంటి, సింగులర్. సింగులర్ కి మనకి ప్లూరల్ ఏమైందంటే ర్యాడీ. గుర్తుపెట్టుకోండి, రైట్? క్యాక్టస్ అన్నాం అనుకోండి, క్యాక్టస్. క్యాక్టస్ అనేది మనకి సింగులర్, ప్లూరల్ ఏమైందంటే క్యాక్టై. ఓకేనా? సో ఫోకస్, ఫోకస్ మనకి ఏంటంటే సింగులర్, సో ఫోకై ఏమైందంటే సో ప్లూరల్. ఇలా గుర్తుపెట్టుకోండి, రైట్? రేడియస్, రేడై. సో క్యాక్టస్, క్యాక్టై. సో ఫోకస్, ఫోకై. అంటే మనకి ఏమైందంటే ఇది
ప్లూరల్ అవుతుంది. ఇవన్నీ మనకి ఏంటి సింగులర్, ఇవన్నీ మనకి ఏంటి ప్లూరల్. కాబట్టి రేడియా అంటే మీనింగ్ ఏంటి ప్లూరల్. అంటే దేర్ మే బి డిఫరెంట్ రేడియసెస్ రైట్, బట్ అదే రేడియస్ అనకూడదు, రేడియస్ కి ప్లూరల్ అనేది మనకి రేడియస్ రైట్, బట్ దే ఆల్ డాష్ టు ద వన్ సెంటర్. మనకి ఏముంది డిఫరెంట్ రేడియస్ ఉండొచ్చు కానీ అన్ని కూడా ఎక్కడికి వస్తాయంట వన్ సెంటర్. ఒక ఇలా ఉందనుకో, సర్కిల్ ఉందనుకో, సర్కిల్ మనకి రేడియసెస్ చాలా ఉండొచ్చు కానీ అన్నిటికీ కామన్ గా మనకి ఏముంటుంది ఒకటే సెంటర్ ఉంటుంది, దాన్ని ఎలా అంటారు వన్ సెంటర్. కాబట్టి ఈ రేడియస్ అన్ని కూడా మనకి ఏమొస్తాయి ఒక సెంటర్ దగ్గరికి వస్తాయి. అలా సెంటర్ దగ్గరికి రావడాన్ని ఏమంటారో చూద్దాం. అబ్డక్ట్ అంటారా? అబ్డక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే కిడ్నాప్ అండి. అబ్డక్ట్ మీనింగ్ ఏంటి మనకి కిడ్నాప్. ఈ వర్డ్ ఎలా వచ్చిందంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది ఏబి. మనకి ఎప్పుడైనా సరే ఏబి వచ్చింది అనుకోండి, ఏబి. సో ఏబి అంటే మీనింగ్ ఏంటంటే అవే. ఏబి అంటే మీనింగ్ ఏంటి అవే. సపోజ్ ఒక వర్డ్ చెప్తాను చూడండి రైట్, అబ్ నార్మల్ అన్నాం అనుకోండి, అబ్ నార్మల్ అంటే మీనింగ్ ఏంటంటే అవే ఫ్రమ్ నార్మల్. నార్మల్ కాని దాన్ని ఏమంటాము అబ్ నార్మల్. సో అబ్డక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే టేకింగ్ అవే. అబ్డక్షన్ మీనింగ్ ఏంటి టేకింగ్ అవే. టేకింగ్ అవే ఏమంటాం మనం కిడ్నాప్ అంటామండి. టేకింగ్ అవే ఏమంటాం కిడ్నాప్ అంటాం. కాబట్టి అబ్డక్ట్ అంటే కిడ్నాప్, కానీ మనకి అబ్డక్ట్ కాదు కదా. సో రైట్ అన్ని రేడియస్ కలిసి ఒక పాయింట్ దగ్గరికి రావాలి కాబట్టి అబ్డక్ట్ తీసుకోలేము. నెక్స్ట్ మనకి ఏముంది ఐసోలేట్. ఐసోలేట్ చేయడం అంటే మీనింగ్ ఏంటి సెపరేట్. మనం సెపరేట్ చేస్తున్నామా నో, వన్ సెంటర్ ఒక సెంటర్ కి రావాలంటాం. టూ మనం ఎప్పుడైనా సరే టూ యూజ్ చేసామంటే డెస్టినేషన్ అండి. ఫ్రమ్ అంటే సోర్స్, హీ స్టార్టెడ్ ఫ్రమ్ అంటే సోర్స్ నుంచి స్టార్ట్ అయ్యాడు. హీ రీచ్ టు అంటే డెస్టినేషన్, కాబట్టి టూ అంటే డెస్టినేషన్, సో ఫ్రమ్ అంటే సోర్స్. మనకి టూ ఉంది కాబట్టి డెస్టినేషన్, సెంటర్ అనేది డెస్టినేషన్, కాబట్టి ఆ సెంటర్ దగ్గరికి అన్ని రావాలి. అలా వచ్చేప్పుడు ఏమంటాం మనం క్రాక్ అంటామా. సో క్రాక్ అంటే మనకి ఏంటి సో బ్రేక్ అవ్వడం. క్రాక్ అంటే మనకి ఏంటి బ్రేక్. సో బ్రేక్ యూజ్ చేయొచ్చా నో. ఐసోలేట్ యూజ్ చేయొచ్చా నో. నెక్స్ట్ మనకి ఏముంది కన్వర్జ్. మనకి కన్వర్జ్ డైవర్జ్, సో మనకి అన్ని ఒకే చోటికి రావడానికి ఏమంటాం మనం కన్వర్జ్ అంటాం. దానికి కన్వర్జ్ కి ఆపోజిట్ ఏమవుతుందంటే మనకి డైవర్జ్ అవుతుందండి. ఏమవుతుంది డైవర్జ్. కన్వర్జ్ డైవర్జ్ అంటే మీనింగ్ ఏంటి ఈ పాయింట్ నుంచి అన్ని వెళ్ళిపోతే దాన్ని ఏమంటామంటే డైవర్జ్ అంటాం. అవునా కాదా. సో ఈ పాయింట్ కి రావడాన్ని ఏమంటాము కన్వర్జ్ అంటాము, ఆ పాయింట్ నుంచి వెళ్ళిపోవడాన్ని ఏమంటాము డైవర్జ్ అంటాం. కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి కన్వర్జ్ రావాలి. ఎందుకంటే అక్కడ రేడియస్ ఎన్ని ఉన్నా కానీ అన్ని కూడా మనకి ఏమొస్తుంది ఒక సెంటర్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి మనకి ఏం తీసుకోవాలంటే కన్వర్జ్ అని తీసుకోవాలి. కన్వర్జ్ టు వన్ సెంటర్, ఈజీ క్వశ్చన్ రైట్. నెక్స్ట్ మనకి ఏముంది ఎవాక్యుయేట్. సో ఎవాక్యుయేట్ మీనింగ్ ఏంటి మనకి సో నార్మల్ గా ఏదైనా ఫ్లడ్స్ కానీ ఎర్త్క్వేక్ కానీ వచ్చినప్పుడు ఏం చేస్తారు అక్కడ ఉన్న పీపుల్, లేదంటే ఒక హాస్పిటల్లో సో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకున్నప్పుడు ఏం చేస్తారు అందులో ఉన్న పేషెంట్స్ అన్నింటిని కూడా అందరిని కూడా వేరే సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్తారు లేదా, అలా తీసుకెళ్ళడం ఏమంటాం మనం ఎవాక్యుయేట్ అంటాం. అంటే అక్కడ ఖాళీ చేయడాన్ని ఏమంటామంటే ఎవాక్యుయేట్ అంటాం. కాబట్టి అది మనకు తెలిసిందే. కాబట్టి మనకి కన్వర్జ్ ఏం రావాలి మనకి కన్వర్జ్ టు ద సెంటర్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి. ఇక్కడే మనకి ఇంకొన్ని వర్డ్స్ డిస్కస్ చేద్దాం రైట్. అవి ఏంటంటే మనకి ఫిజన్ అండ్ ఫ్యూజన్. ఓకేనా, ఫిజన్, ఇంకోటి మనకి ఏంటి ఫ్యూజన్. మనకి న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం కదా, ఫిజన్ అండ్ ఫ్యూజన్. సో ఫ్యూజన్ అంటే మీనింగ్ ఏంటి సో అన్ని కలిసిపోతే దాన్ని ఏమంటామంటే ఫ్యూజన్ అంటామండి. అన్ని కలిసిపోతే ఏమంటాము ఫ్యూజన్. అన్ని స్ప్లిట్ అయిపోతే ఏమంటామంటే ఫిజన్. ఇది గుర్తుపెట్టుకోండి రైట్. అన్ని కలిస్తే ఫ్యూజన్, సో అన్ని కలిస్తే కన్వర్జ్, విడిపోతే డైవర్జ్, విడిపోతే ఫిజన్. ఇది గుర్తుపెట్టుకోండి రైట్. ఫ్యూజన్ ఫిజన్. మీకు ఎవరికైనా డౌట్ ఉందనుకోండి ఏది ఫ్యూజన్ ఏది ఫిజన్ సింపుల్ గుర్తుపెట్టుకోండి రైట్. ఈ ఫ్యూజన్ లో మనకి ఏముంది యూ ఉంది కాబట్టి యూనియన్, అన్ని కలిసిపోతే ఏమంటాము ఫ్యూజన్. అలా కాకుండా ఎస్ ఇక్కడ మనకి ఏముంది ఇక్కడ సింగిల్ ఎస్ ఉంది రైట్. ఫ్యూజన్ ఇక్కడ సారీ ఇట్ షుడ్ బి సింగిల్ ఎస్. ఫ్యూజన్ మనకి ఏం ఉండాలి సింగిల్ ఎస్. ఇక్కడ రాస్తాం చూడండి FUSION ఒకే ఎస్ ఉంటుంది రైట్. ఫ్యూజన్ ఎస్ అనేది ఒకటే ఉంటుంది రైట్. ఇక్కడ మనకి ఏముంది సింగిల్ ఎస్ ఉంది రైట్. ఇక్కడ సింగిల్ ఎస్ కాకుండా డబుల్ ఎస్ వస్తుంది రైట్. ఫిజన్ లో మనకి ఏమొస్తుంది డబుల్ ఎస్, అంటే ఒక ఎస్ కాస్త 2S గా స్ప్లిట్ అయిపోయింది, దాన్ని ఏమంటామంటే ఫిజన్. అంటే సెపరేట్ అయిపోతే ఏమంటాము ఫిజన్ అంటాము, కలిసిపోతే ఏమంటాము ఫ్యూజన్ అంటాము, కలిస్తే ఏమంటాము కన్వర్జ్ అంటాము, అక్కడ నుంచి వెళ్ళిపోతే ఏమంటాం డైవర్జ్ అంటాం రైట్. ఇక్కడ అన్ని రేడియస్ కలిసి ఒక పాయింట్ దగ్గరికి రావాలి కాబట్టి మనం ఏమనాలంటే సో కన్వర్జ్ అనే వర్డ్ యూజ్ చేయాలి. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 5. అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. థ్యాంక్ యూ.